వారందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రశాంత్ గారు అమేజింగ్‌గా మీరు ఒక ప్రశ్నను వదిలారు. మీరు ఫస్ట్ సీజన్ 1 ఇచ్చారు. సూపర్ హిట్ అందుకున్నారు. అండ్ దానికోసం కంగ్రాచ్యులేషన్స్. ఆఫ్‌కోర్స్ సీజన్ 1 దగ్గర నుంచి మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చదివితే వెయిటింగ్ బ్రో. ఏంటి బ్రో వేర్ ఈస్ చంద్రిక. సో ఇలాంటివి చాలా అంటే అంత ఎంగేజింగ్‌గా ఉండిందది. అంత ఎంటర్‌టైన్ చేసిందది. అంత ఆలోచించేలా చేసింది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న కూడా ఇచ్చారు కాబట్టి సీజన్ 2 కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిటింగ్‌కి ఫుల్ స్టాప్. జాన్ 8 నుంచి మీరు హ్యాపీగా ఈటీవీ విన్‌లో ఎంజాయ్ చేయండి అంటూ కంటెంట్ రెడీ అంటూ టీమ్ అందించేస్తున్నారనమాట మన ముందుకి. అండ్ ఫస్ట్‌లీ వర్ష గారు ఇట్స్ లైక్ మీ విశ్వరూపం చూసాం అనమాట. జనరల్లీ మేము చాలా హీరోస్‌కి చెప్తూ ఉంటాము. మామూలుగా లేదు, ఇది క్రేజీగా ఉండింది. ఈ కంటెంట్ డెఫినెట్లీ చాలా రోజులు గుర్తుండిపోయే కంటెంట్, మీ కెరియర్‌లోనే బెస్ట్ కంటెంట్ అని. అలా మీ కెరియర్‌లో ఇదొక బెస్ట్ కంటెంట్ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే కంటెంట్. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా చాలా ఎక్కువగా లవ్ చేసిన కంటెంట్ కానిస్టేబుల్ కనకం అనే రోల్ అని చెప్పాలి. అండ్ సీజన్ 2 కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎంటైర్ టీమ్‌కి ఎస్పెషల్లీ సురేష్ బొబ్బిలి గారు, ఆయన అక్కడ కూర్చున్నంతసేపు నాకేం సంబంధం లేదు, ఈ ఈవెంట్ నాది కాదు అన్న ఎక్స్‌ప్రెషన్‌లో ఉంటారు. కానీ ఆయన ఒక కంటెంట్ తీసుకుంటే ఇది నాదే, నేనిస్తే ఆ మార్క్ మామూలుగా ఉండదు అంటూ ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో, ఆయన ట్యూన్‌తో దాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటారనమాట. 2025 మొత్తం మీదే. 2025 6 స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మొదలుపెట్టాం మనం. అండ్ ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవుతుందని ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంటారా? లేకపోతే ప్రశాంత్ గారు పక్కన ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉంటారా? ఓకే. నితిన్ గారు కూడా ఉన్నారండి పక్కన. నెక్స్ట్ నేను. సో అఫ్‌కోర్స్ ఇక విన్ గురించి మాట్లాడితే విన్‌లోనే ఉంది. విన్ అవుతూనే ఉంది. కంటెంట్‌తో విన్ అవుతుంది. కొత్త టాలెంట్‌తో విన్ అవుతుంది. డిఫరెంట్ ఆలోచనలతో విన్ అవుతుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమాలతో, సీరీస్‌లతో విన్ అవుతుంది. ఒక ట్రస్ట్ ప్రేక్షకులకి మాత్రమే కాదు, ఒక ట్రస్ట్ యాస్పైరింగ్‌గా ఆలోచించే వాళ్ళందరి కోసం, యాస్పైరింగ్ డైరెక్టర్స్ కోసం, యాక్టర్స్ కోసం ఒక బాటని క్రియేట్ చేసింది విన్ అని చెప్పాలి. అండ్ యెస్, 2025 మొత్తం ఈటీవీ విన్‌దే. సో ఈసారి కూడా మళ్ళీ విన్ అవ్వడానికి జాన్‌లో నుంచి మొదలుపెట్టాము. నాకు తెలిసి 2026 కూడా మొత్తం విందే. సో ఒక రేంజ్‌లో కంటెంట్‌తో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాము. ఎలాంటి సబ్జెక్ట్ అయినా, ఎలాంటి జోనరా అయినా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాము అంటూ విన్ కంటెంట్‌తోనే కొడుతున్నారు వాళ్ళు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు అనమాట. అండ్ ఈసారి కూడా కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మనందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి, టైంకి వాల్యూని పెంచడానికి మన ముందుకొచ్చేసింది కంటెంట్ అని చెప్పాలి. అండ్ సాయిబాబా గారు అండ్ హేమంత్ కుమార్ గారు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. విన్ ఒరిజినల్ సీరీస్‌గా ఇది మనందరినీ పలకరించడం జరుగుతుంది. అండ్ బెస్ట్ యాక్టర్స్ అందరూ ఈ సీరీస్‌లో పార్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఆ కథ ఆల్రెడీ తెలుసు కదా! అనగనగా రేపల్లె అనే గ్రామం. అక్కడ ఒక అడవి ఉంది. ఆ అడవి పేరే అడవిగుట్ట. అడవి అంటే చాలా మృగాలుంటాయి గదా! సింహాలు ఉంటాయి, పులులుంటాయి, తోడేళ్ళుంటాయి, నక్కలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ అడవిలో ఒక ప్రాబ్లమ్ కూడా ఉంది వీటితో పాటు. అప్పుడే ఆ అడవిలోకి ఒక జింక ఎంటర్ అయింది. జింకను చూడగానే క్రూర మృగాలనుకుంటాయి, ఓహ్! పవర్ మాకుంది గదా! భయపెడదాం, పక్కకి నెట్టేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ జింక ఏమాత్రం భయపడలేదు. భయపడకుండా ఆ సమస్యని ఎతకడానికి తన ప్రయత్నం సాగించింది. సీజన్ 1లో మనం చూసాము. అది సీజన్ 2లో సాగుతూ ఉందనమాట. సో మరి ఇలా సాగుతుంది కాబట్టి ఒక్కసారి మనం ఆల్రెడీ పలకరించిన సీజన్ 1 రీక్యాప్ చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. ఇది ఒక హఠాత్ పరిణామం. ఒక 2 నిమిషాలు రైట్ టైంకే ప్లే అవుతా ఉంటుందన్నమాట ఆ రీక్యాప్. సో దానికంటే ముందు ఆల్రెడీ ఇక్కడ కానిస్టేబుల్ కనకంని చూసేసిన, సీజన్ 1 చూసేసిన వాళ్ళందరూ ఉన్నారు. అండ్ వాళ్ళని మనం వెంకట్ గారు మీతో ముందుగా ప్రశ్న మీరు మాత్రమే అడుగుతారా ప్రశ్నలు? మేము మిమ్మల్ని అడగకూడదా ప్రశ్నలు? అడగాలి కదా! అదిగోండి మీ తోటి వాళ్ళే. స్నేహితులు అనుకుంటాం కానీ వాళ్ళే శత్రువులనమాట. సో యాహ్! సాయిబాబా గారు వెల్కమ్. హేమంత్ గారు వెల్కమ్. అండ్ యెస్, అయితే ఒక 2 నిమిషాలు టెక్నికల్ దీనివల్ల జస్ట్ ఇలా అవ్వగానే మళ్ళీ మనకి ప్లే అయిపోతుందనమాట. మనం రీక్యాప్ చూద్దాము. అండ్ రాజీవ్ కనకాల గారి వాయిస్‌లో మనం దాన్ని చూడబోతున్నాము. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని అండ్ రీఫ్రెష్ అయ్యి అగైన్ మనం సీజన్ 2 ట్రైలర్‌ని మనం చూద్దాం అనమాట. దానికంటే ముందు కొంతమంది నేను కొన్ని క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ సీజన్ 1 చూసున్నారు కాబట్టి ఫాలోవర్స్. ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ ధీరజ్ ఓన్లీ. ధీరజ్, మీరు డైరెక్టర్ గారి వెనకాలే కూర్చున్నారు. అందుకనే మొదటిగా మీ మైక్ మీ దగ్గరికే వస్తుంది. తర్వాత గణేష్ గారు. ఆల్వేస్ ప్రశ్నలు అడిగే వాళ్ళని మాత్రమే అడుగుతున్నాం. ఫొటోస్ తీస్తుంటే అడగట్లేదు మేము. ఈసారి మీకు కూడా ప్రశ్నలు ఉన్నాయి. ధీరజ్ గారు చెప్పండి. అవసరాల శ్రీనివాస్ గారు ఓకే. ఆయన అంత హైట్ ఉంటారు కదా, ఇంకోటి పెట్టాను నేను వెనకాల పేరు. సో యా,
ఆయన ప్రెసిడెంట్, ఆయనకు కూడా తెలీదు చంద్రిక ఎక్కడుంది అని. ప్రస్తుతం మాకు కూడా తెలియట్లేదు చంద్రిక ఎక్కడుందని, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం, అది వేరే విషయం. బట్ యా, మీరు చెప్పండి చంద్రిక ఎక్కడ? కొంతమంది చూస్తాం ఆల్రెడీ, చెప్తే బాగోదేమో. ఎందుకంటే మీరు మీడియా వారికి చూపించకూడదు కదండి ఇలాంటి ప్రశ్న. ఆ? నేను కూడా చూసేసిన సినిమాలకి నేను చూడలేదన్నట్టు చెప్తాను కదా, మీరు కూడా అలానే చెప్పాలి ఇప్పుడు. యా, ఇది ఎంత టఫ్గా ఉంటుంది తెలుసా, ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత డిఫికల్ట్ తెలుసా, చెప్పండి ఇప్పుడు. తెలిసి తెలియనట్టు, చెప్పి చెప్పనట్టు, చూసి చూడనట్టు. అదే సో చంద్రిక చెప్పండి. అదే చంద్రిక ఉంటుంది కానీ చంద్రిక కాదు. చంద్రిక ఉంటుంది కానీ చంద్రిక కాదా? ఓకే, నితిన్ గారికే డౌట్ వచ్చాయి. మీరు ఎప్పుడు చూసారండి? చూసుంటే అదే కదా, చూసుంటే కరెక్ట్ చెప్పేవాళ్ళు, మీరు చూడలేదు. చూసానని నన్ను భయపెట్టారు అంతే. నెక్స్ట్, మైక్ ఇవ్వడానికి కాదు మీకు ఇచ్చింది, మైక్లో మాట్లాడడానికి మీకు ఇచ్చింది. యా, చెప్పండి. మీ టైం బాగుంది అక్కడ టెలికాస్ట్. చెప్పండి. ఎట్లా ఆలోచిస్తున్నారు ఇవాళ రేపు మీరందరూ? ఓకే, నెక్స్ట్, కనకమైనా లేకపోతే ఫాదర్ అయినా అనుకుంటున్నారు. చంద్రిక ఫాదరే చంద్రిక కనిపించకపోవడానికి రీజన్ అనుకుంటున్నారు. కాదు కాదు, కనకం కూడా అంటున్నారు. యా, శ్రీనివాస్ అవసరాల గారు అనుకో. ఆయన కాదని చెప్పారుగా ప్రెసిడెంట్ గారు. ఏమో అవసరం చెప్పలేము. అవసరానికి అయి ఉంటారు ఆయన అంటున్నారా? అవసరానికి అనుగుణంగా మారుతారు సీజన్ 2లో అంటున్నారు ఆయన. ఆయన పేర్లో అవసరాల ఉంది కాబట్టి. వెంకట్ గారు ఇందాక మాట్లాడినారు, వెంటనే మేము ఫోటోస్ వేయగానే స్పందించడానికి రెడీగా ఉన్నారు మీరు. మైక్ ఈ పక్క నుంచి ఆ పక్కకి ఇవ్వండి. సతీష్ గారు, కనకమేనా? ఇంత సాఫ్ట్గా కనిపించే మీలో కూడా ఇంత వైలెంట్ ఆన్సర్స్ ఉన్నాయని ఇప్పుడే అర్థమైంది మాకు. కుమార్ గారు మీరు చెప్పండి. ఎంత మీరు పిఆర్ టీంలో ఉన్నా చెప్పొచ్చు, పర్లేదు. కనకమే 100% అంటారా? 100%. కనకమే. కాకపోతే 100% అదే. మీ ఆస్తిలో సగం కనకానికి రాదు. ఓకే, అయితే మీరు ఇస్తారా? మేము అయితే మీరు ఇస్తారా? సినిమా నేను చూడలేదు, సిరీస్ నేను చూడలేదు. ఇవ్వడానికి రెడీగా ఉన్నా. కనకం అయితే కాదు, 100%. సరే, ఫిక్స్. మధ్యలో మీ బాధే, అందరూ నా ఆస్తి పోగొట్టే. ఓకే ఓకే, రేపు రాయడం కరెక్ట్. ఓకే అండి, మీరు రాస్తున్నారో నేను రాస్తున్నారో తెలుసు. ప్రశాంత్ గారు ఏంటి, నా డబ్బులు పోయేలా ఉన్నాయి, ఎంతో కదా స్పందించండి. కనకం అయితే కాదండి, కాదు, 100% కాదు. యా, నెక్స్ట్ కుమార్ గారు ప్లీజ్. కాదు, మీ ఆన్సర్ కనకం. ఆయన కూడా కనకమే అని చెప్పు, కనక ఆయన చెప్తారు. ఫాదర్ కానీ మెయిడ్ కానీ. ఫాదర్ కానీ మెయిడ్ కానీ. మెయిడ్ చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. ఓకే, ఫాదర్ కానీ మెయిడ్ కానీ. ఫాదర్ ఆల్రెడీ ఏమంటారు, ఆయన నవ్వుతున్నారు, తప్పు పప్పులో కాలేశారు అని. అది ఏంటి అనేది సీజన్ 2 చూస్తేనే అర్థమవుతుంది మనకి. నెక్స్ట్, గెస్ట్ చేయండి. మీ ఆన్సర్స్ అన్ని మేము లాక్ చేస్తున్నాం. దీని తర్వాత సాయిబాబా గారు గిఫ్ట్ ఇవ్వన్నారు. అండ్ విన్ దగ్గర నుంచి, సాయిబాబా గారి దగ్గర నుంచి గిఫ్ట్ వస్తుంది మనకి, ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో. ప్రశాంత్ గారు కూడా. యా, ఏంటి ఎందుకో అక్కడ పెట్టిన వాళ్ళందరిది కాదనిపిస్తుంది. రాజీవ్ గారు ఏమో అనిపిస్తుంది. ఏంటి కొంపదీస్ రైట్ ఆన్సరా ఏంటి? ఎందుకు రాజీవ్ గారు అనిపిస్తుంది. ఇంతమంది ఆన్సర్లోంచి ఒక ఆన్సర్, ఒక అమ్మాయి చేసిన ఆన్సర్కి మాత్రం క్లాప్స్ వచ్చాయంటే ఏదో కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళే ChatGPTలో ఆన్సర్ చూసింది ఆ అమ్మాయి. ఓకే, నెక్స్ట్, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా పాపం అందరూ కలిపి ఒక అమ్మాయిని కుట్ర చేశారని చెప్పేసి అనిపిస్తుంది. అందరూ కలిపి బ్రో, ఇప్పుడు కాదన్నారు కదా, నేను అందుకని అవును అంటున్నాను. ప్రతి ఈవెంట్లో అందరికి ఓకే, ఇక ఈ Q&A ఇంతటితో సమాప్తం అన్నప్పుడు మైక్ తీసుకొని క్వశ్చన్ అడిగేది నువ్వే కదా బ్రో. ఇవాళ ముందు వచ్చింది మైక్. ఇవాళ వరకు నాకు నీ ప్రశ్న అర్థం కాలే, మినిమం డిగ్రీ చదవాలి అది అర్థం కావాలంటే. ఓకే బాయ్. ఓకే, క్రేజీ. నెక్స్ట్, రాజీవ్ కనకాల గారే. ఇక్కడ లేరు ఆయన, ఓకే లేరు కాబట్టి ఆయన పక్క. ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఆయనే పక్క. నెక్స్ట్, కనకమండి. ఎవరండి? కనకమే ఫిక్స్. చాలా మంది కనకమే అంటున్నారు. అంత ఆవిడ ఒక్కసారి ఇది మీ ఇన్నోసెంట్ ఫేస్ చూపించండి వాళ్ళకి. ఒక ఎక్స్ప్రెషన్, వర్ష కొంచెం ఇన్నోసెంట్గా, కొంచెం ప్రేమగా చూడండి, వెంటనే మార్చేస్తాడు ఆన్సర్ మనోడు. నో కాదు, కనకం కాదు, ప్రేమ రావట్లేదంట. నేనేం చేయలేను బ్రో, మిమ్మల్ని చూస్తే ప్రేమ రాలేదని చెప్పేశారు ఆవిడ. నెక్స్ట్, గీత గారు ఈటీవీ విన్ అక్కడ పైన పైన ఆప్షన్ అనా?
తర్వాత మీరు సాయి కృష్ణ గారికి నితిన్ గారికి కనిపించు శరత్, నువ్వు కనిపించు వెనక. నెక్స్ట్ క్యాబ్ డ్రైవర్ ఆర్ మెయిడ్? ఓకే, మెయిడ్ మీద ఒక 2 వచ్చాయి, కనకమే మెజారిటీ ఇవాళ. పవన్ చెప్పు పవన్. చెప్పా కార్ డ్రైవర్ ఆర్ మెయిడ్. ఓ చెప్పింది నువ్వేనా? సారీ పవన్, ఐ మిస్డ్. నేను ఇంకోసారి చెప్పను. వద్దు. నెక్స్ట్ గణేష్ గారు ఈసారి మీరు. అయ్యో, ఫోటో జర్నలిస్ట్కి మేము మైక్ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు. ఇవాళ కొత్తగా ట్రై చేద్దాం. గణేష్ గారు మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే ఆప్షన్స్లో మీ ఫోటో వేస్తాం. మో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. చెప్పండి ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి. చంద్రికాస్ ఫాదరే అనుకుంటున్నారు. అదే ఆయన మౌనంగా కనిపించడం వల్ల మీ అందరికీ అలా అనిపిస్తున్నారు ఆయన. బట్ ఎస్, ఇక్కడ చాలా వరకు ఆన్సర్స్ లాక్ చేయడం జరిగింది. మనం సీజన్ 2 చూసిన తర్వాత అసలు ఎవరు అనేది తెలుసుకున్న తర్వాత మీలోంచి ఎవరు విన్ అవుతున్నారో కూడా తెలుసుకుందాము. విన్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే, మీరు మళ్ళీ విన్లో చూసేటట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ చూసేటట్టు మేము మంచి మంచి కంటెంట్ ఇస్తాం అంటున్నారు. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏ ఉంటుంది చెప్పండి. సో ఆలోచించే చేశారండి. 5 ఎపిసోడ్ చూపించారు, 6 ఎపిసోడ్ మాత్రం 99 రూపాయలు కట్టమని చూపించారు. నేను నిజంగా 99 కట్టి వీళ్ళలో చూడాల్సి వచ్చింది. అయ్యాను. బాగుంది. ఈసారి మిమ్మల్ని ప్రశ్న అడిగాం కదా, మీరు ఆన్సర్ చెప్పారు కదా, కరెక్టో కాదో తెలుసుకోవాలంటే మీరు చూడాల్సిందే ఖచ్చితంగా. యా, ఏంటది? నా ఆన్సర్ చెప్పాలా? నేను చెప్పను. యా, సస్పెన్స్ అది. ఓకే, అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్, ప్యాన్ చేసుకోవాలి కదా మీరు. మిమ్మల్ని కూడా ప్రశ్న అడగాల్సింది అసలు. మీరు ప్యానింగ్ అయిపోతే ఓకే చెప్పండి. రెడీ? ఓకే. సో నా ఐ రిక్వెస్ట్ ప్రేమ్ సాగర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రియదర్శిని గారిని వేదమరాసుగా ఆహ్వానిస్తున్నాము. సౌమ్య గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. జ్వాలా కోటి గారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. రమణ భార్గవ్ గారిని వేదమరాసుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ ఐ రిక్వెస్ట్ హేమంత్ కుమార్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హేమంత్ కుమార్ గారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. And now I request Suresh Bobali garu please join the stage. Amazing music director Suresh Bobali garu. Soumya నేను ఆల్రెడీ నేను పిలిచేశాను, డైరెక్ట్ నువ్వు స్టేజ్ మీదకి వచ్చేయచ్చు. యా, తీసుకొని వచ్చేయచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్ మేఘలేఖ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మేఘలేఖ గారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. డిఓపి శ్రీరామ్ గారు ఇక్కడ ఉన్నారా? వెన్యూలో ఉంటే వారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ మాధవ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డిఓపి శ్రీరామ్ గారు అండ్ ఎడిటర్ మాధవ్ గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి ఇలాంటి సీజన్తో సూపర్ సౌండ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ప్రశాంత్ కుమార్ గారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 సూపర్ హిట్ అందుకొని విన్లో అండ్ సీజన్ 2తో మనల్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ కానిస్టేబుల్ కనకంగా తన ఇన్నోసెన్స్ అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్తో మనందరినీ పలకరించిన వర్ష బొల్లమ్మ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అమేజింగ్ పర్సన్, అమేజింగ్ ప్రొడ్యూసర్గా మారి కానిస్టేబుల్ కనకాన్ని మనందరికీ అందించిన సాయిబాబా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ విన్తో మంచి కంటెంట్ ఇస్తాము, మీ హృదయాల్ని విన్ అవుతూ ఉంటాము, మీ టైంని వాల్యూ ఇచ్చే కంటెంట్తో మిమ్మల్ని పలకరిస్తాము ప్రతిసారి అంటూ అటు విన్లో ప్రొడ్యూస్ చేసి అండ్ థియేటర్కి వెళ్ళి సూపర్ సక్సెస్లు అందుకుంటూ అండ్ డిఫరెంట్ కంటెంట్తో సూపర్ సక్సెస్లు అందుకుంటూ ఇంట్లో ఉన్న ప్రేక్షకులనే కాదు వాళ్ళని థియేటర్కి రప్పించి కూడా అమేజింగ్ సక్సెస్లు అందుకుంటున్న విన్ నుంచి హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కాంటెంట్ హెడ్ నితిన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుహాస్ అండ్ నాగరాజు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ప్రొడక్షన్ డిజైనర్ విష్ణువర్ధన్ గారిని వేదమరాసుగా స్వాగతిస్తున్నాము. పిక్చర్
ఒక్క స్టెప్ ముందుకి. యాక్టర్ రమేష్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అందరూ జాయిన్ అవ్వండి సార్. ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళండి. యా, అందరూ. ఎస్, ఇప్పుడు జాయిన్ అవ్వండి మిగతా వాళ్ళందరూ. కాదు, ఎంత సీరియస్ థ్రిల్లర్ అయితే మాత్రం ఎవరు నవ్వట్లేదేంటి? నవ్వుతున్నారా మీరు? సాయి గారు నవ్వట్లేదు అక్కడ, నితిన్ గారు నవ్వట్లేదు ఇక్కడ. ఓకే, సో మీరు రిలాక్స్ అండి ప్రశాంతంగా. ఇప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అలా ఉండండి. యా, రమణ భార్గవ్ గారు, మొదటిగా నేను మీతోనే మొదలు పెడదాం అని అనుకుంటున్నా. వేర్ ఈస్ చంద్రిక? రండి. వెనకాలకు చూపించి ఇక్కడే ఉన్నారు అనకండి. శివ, అందరికీ నమస్కారం అండి. గొంతు పోయింది, కొంచెం ఏమనుకోద్దు. కానిస్టేబుల్ సిరీస్ 1 అందరినీ ఎంత అలరించిందో మీ అందరికీ తెలుసు. 2 కూడా అంతే థ్రిల్లింగ్గా ఉంటుంది. నిజానికి నాకు తెలియదు చంద్రిక ఎక్కడో. సురేష్ బాబులు గారు నిజంగా మళ్ళీ చాలా ఆకర్షణీయమైన మ్యూజిక్ అయింది. అండ్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సార్. ఇందులో కూడా నేనున్నాను చిన్నగా. మీ అందరికీ మళ్ళీ నచ్చుతుంది. అందరూ కలిపి ఫ్యామిలీస్ తోటి జనవరి 8న పండగ ముందు ప్రశాంతంగా చూడండి. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రియదర్శిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, రండి మా. ఇక్కడున్న అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి, మీడియా పీపుల్కి అండ్ మా కో ఆర్టిస్టులందరికీ నమస్కారం. నాకు ఇంత మంచి ప్రాజెక్టులో మంచి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ సీజన్ ఎంత సక్సెస్ చేశారో సెకండ్ సీజన్ కూడా అంతే సక్సెస్ చేస్తారని మాకు తెలుసు అనుకోండి. సూపర్ డూపర్ హిట్. మన మెగాస్టార్ గారు, చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయిందంటే గ్రాండ్ సక్సెస్కి నాంది అప్పుడే పడిపోయింది.
సో అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఇలాగే ఆదరించి మా ఈటీవీ విన్ ప్రాజెక్ట్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ మళ్ళీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత అందంగా ఉన్నారో అంత అందంగా మాట్లాడారు. సో వేరీ చంద్రిక అనేది ఎంత ఫేమస్ ఉన్నావు, మీ ఆయిల్ పేరు ఏంటో తెలుసుకుందాం అని అనుకుంటున్నాం. హెయిర్ ఫాల్ అవుతున్న ఈ రోజుల్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. యాక్చువల్లీ నా హెయిర్ ఇంత ఉండేది, నా ఏజ్తో పాటు అది తగ్గిపోతూ ఇక్కడికి ఆగింది. Oh my goodness. చాలా పెద్ద హెయిర్ ఉండేది. ఇష్టి తాకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. అండ్ నా సౌమ్య, ఈ అమ్మాయి మా కులం అమ్మాయి, అంటే యాంకర్ నుంచి వచ్చిందని చెప్తున్నాను. తనకు పేరు తెలిసిందని వెంటనే మైక్ ఇచ్చేసింది. అందరికీ నమస్తే. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా టైం తర్వాత మీ అందరినీ కలుస్తున్నానని. డెఫినెట్లీ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ద హోల్ టీమ్ చాలా చాలా ధన్యవాదాలు నన్ను ఈ ప్రాజెక్ట్లో పెట్టినందుకు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేను ఎక్కడ ఉంటా అనేది మీరు గెస్ట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ నేను తన పిన్నిగా చేస్తున్నాను, వర్ష వాళ్ళ పిన్నిగా. బట్ నేను అస్సలు అలా లేను అని మా వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే సౌమ్య అది నువ్వా, అసలు గుర్తుపట్టలేదని చెప్తున్నారు. సో ఐ లవ్ దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తే కానీ మాలో ఉన్న యాక్టర్ బయటికి రాడు. సో వీ లవ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు సీజన్ 2లో కూడా విల్ బీ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. డెఫినెట్లీ ఈటీవీ2, ఈటీవీ విన్కి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ కూడా బయటకు వచ్చిండే లోపల, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అది నువ్వేనా సౌమ్య? కొంచెం నమ్మసక్యంగా లేదు, బట్ ఎస్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు గారు టు స్పీక్. బ్యాక్గ్రౌండ్ అంత అందంగా చేస్తూ మీరు ఫ్రంట్ గ్రౌండ్లో రాకపోతే ఎలా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ప్లీజ్ టు వాచ్ ఇన్ ఈటీవీ. That's all. Thank you for everyone for the opportunity, even ETV and our producers, everyone who is standing here. And ఏదో జరిగిందండి ఇక్కడ. ఏం జరిగింది ఒక్కసారి, అది ఏం జరిగిందో తెలియట్లేదు మాకు. వన్స్ మోర్ అండి, వన్స్ మోర్. మామూలుగా మేము కంటెంట్గా చెప్తాము, అలాంటిది మీకు కూడా చెప్తాం. వన్స్ మోర్ అండి. చెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ who gave me the opportunity. Thank you. నా వైపే చూసి చెప్పకూడదు మళ్ళీ. వన్ మోర్ అండి అటు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుహాస్ గారు, వెరీ సుహాస్, మామూలుగా లేదు అసలు ఎంకరేజ్మెంట్. హలో ఎవ్రీవన్. కానిస్టేబుల్ కనకం చాలా మంచి ప్రాజెక్టు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ అవకాశం ఇచ్చిన కంటెంట్ హెడ్ అండ్ బిజినెస్ హెడ్కి చాలా థ్యాంక్స్. డూ వాచ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఓన్లీ ఇన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంత షార్ట్గా అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారండి మీరందరూ అయితే, నిజంగా క్రేజీ. అండ్ నా ఇప్పుడు మైక్ ఎవరికి ఇవ్వాలా అని నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ సురేష్ గారికి ఇచ్చేద్దామా మైక్ అయితే. సురేష్ గారు, సురేష్ బొబ్బలి గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. మా కానిస్టేబుల్ కనకాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకి అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్గా నేను ఈటీవీ విన్ గురించి మాట్లాడాలండి. 90s నుంచి ఇప్పటికీ కానిస్టేబుల్ కనకం వరకు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నాకు నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తూ, నన్ను ఎక్కడ నేను డౌన్ఫాల్ కాకుండా నాకు ఎనర్జీ ఇస్తూ నాతో వర్క్ చేయించుకున్న సాయి గారికి అండ్ నితిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను 2025 అంటే నేను ఒక 12 years నుంచి కష్టపడుతున్నా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలని. మంచి సినిమాలు చేసినా బాగానే వెళ్తుంది, కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు రాజు వేడ్స్ రాంబాయ్తో. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ టైం నేను కన్న కళ సురేష్ బొబ్బిలి మ్యూజికల్ అని పడాలి తెర మీద అని నేను ఎప్పుడో వెంకటరామ థియేటర్లో, లక్ష్మీ థియేటర్లో చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు అనుకునేవాడిని, అరే ఇట్లా మన పేరు పడాలి, ఏదో రకంగా మనం కష్టపడాలి, వెళ్ళాలి అని, కష్టపడాలి, మన పేరు రావాలి అనుకున్నా. బట్ అది ఈటీవీ విన్ త్రూ అండ్ వేణువుడుగులన్న, సాయిలు కాంపాటి గారు, నితిన్ గారు అండ్ సాయి గారు, ఈటీవీ విన్ వాళ్ళు నాకు ఆ పేరు, నా డ్రీమ్ నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే చాలా చాలా పెద్ద హిట్ అయింది.
అది హిట్ అయినాక నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. అరే ఎక్కడుందిరా చంద్రిక, ఎక్కడుంది బ్రో, ఎక్కడుంది సార్, చంద్రిక ఎక్కడుంది చెప్పండి ప్లీజ్ అంటే, సెకండ్ సీజన్ చూసేంతవరకు నాకు కూడా తెలియదు బ్రో అని ఆన్సర్ చేసిన. అప్పటి వరకు నడిచింది, కానీ ఇప్పుడు మొన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే అది ఎట్లెళ్ళిందో మా ఫ్రెండ్స్కి, చంద్రిక ఎక్కడన్నా మాకు టెన్షన్ వస్తుంది చెప్పండి అన్న అని తగులుకున్నారు. అరే నాయన అది వస్తుంది, వచ్చినాక చూడండి, ఇప్పుడు నేను చెప్తే బాగోదు, వచ్చినాక చూడండి అని చెప్పిన. కానీ సీజన్ 1 ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో సీజన్ 2 కూడా అంతకు డబల్ ఉంటుందండి. చాలా అద్భుతంగా మేకింగ్ చేశారు మన ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సిరీస్కు నేనైతే ఫిట్ అవుతా, నేనైతే బాగా చేస్తాను నన్ను నమ్మి, నన్ను ఎప్పుడు బిలీవ్ చేసి నా వర్క్ని, అంటే నాకంటే ఎక్కువ నా వర్క్ని ఎక్కువ బిలీవ్ చేశారు. థ్యాంక్ యూ ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈయనకు మ్యూజిక్ సెన్స్ చాలా బాగుందండి, పాడగలడు, ఏదన్నా ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు వెంటనే జడ్జ్ చేయగలిగే శక్తి ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకో మంచి సినిమాలు కలిసి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. అండ్ దీంట్లో అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి సాయిబాబు గారు, థ్యాంక్ యూ సార్. నాకు మీరు పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను, అంటే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి వీళ్ళతో, చాలా బాగా చూసుకున్నారు. ప్రొడక్షన్ సైడ్ కూడా, ప్రొడక్షన్ సైడ్ నుంచి పేమెంట్లు కూడా కరెక్ట్ టైంకి పడతాయండి, పర్ఫెక్ట్గా పడతాయండి. టైం చెప్పారంటే షార్ప్ ఆ టైంకు గవర్నమెంట్ జీతం పడ్డట్టే పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. వీళ్ళందరూ బాగా చేయడం వల్లనే మేము టెక్నీషియన్స్ బాగా స్కోర్, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అదర్ టెక్నీషియన్స్ కూడా బాగా వర్క్ చేయగలరు. వర్ష గారు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారండి. ఎక్కడ కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు, ఎక్కడో మనం ఏదో కెమెరా ముందు ఉన్నాం పర్ఫామ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదండి. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రిక గారు, మేఘలేఖ గారు, ఆమె ఎన్రోల్, అంటే మా వాళ్ళు కొంతమంది అడిగితే ఒక ఆన్సర్ చేసిన అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా కదా సిస్టంలో దాచిపెట్టిన 8th వస్తుంది బయటికి అని చెప్పిన. ఈరోజు 6th కదా, 6th కనిపించారు, అర్థమైందండి, లేట్గా అర్థమైంది. 6th కనిపించారు, 8th మీకు ఈటీవీలో అసలు ఏమైంది, చంద్రిక ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుస్తుందండి. చంద్రిక గారు కూడా, అంటే మేఘలేఖ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. సీజన్ 2లో మేఘలేఖ గారి పర్ఫార్మెన్స్ అసలు ఖతర్నాక్ ఉందండి. 1లో కూడా చాలా బాగుంది, సీజన్ 2లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారండి. ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాట్స్. అండ్ సార్ మీరు కూడా చాలా బాగా చేశారండి. నిజంగా నేను గుర్తుపట్టలేదండి, మా ప్రోగ్రామర్ చెప్పిండు అన్న ఈమె యాంకర్ అన్న అని అంటే, అరే అవునా అని అనుకున్నాండి. అందరూ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. 8th వస్తుంది, కంపల్సరీ చూడండి, అసలు మామూలుగా ఉండదు. సీజన్ 2 ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ వస్తుందని మీదే కదా, పంచ్ కూడా వేశారు తెలుసా నా మీద, లేట్గా అర్థమైందని. గుర్తు ఓకే. ధనలక్ష్మి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ నా ఐ రిక్వెస్ట్ సుచిత్ర గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సుచిత్ర గారిని వేదమరాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ నా కానిస్టేబుల్ కనకంకి ఫాదర్గా నటించిన రమేష్ గారు మాట్లాడతారు. సురేష్ బొబ్బిల్ గారు వాంట్ టు యాడ్ సంథింగ్. దీని వెనకాల ఉన్న కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారండి. సుహాస్ అన్న, సారీ అన్న మీ పేరు లాస్ట్ టైం కూడా మర్చిపోయినా, అన్న చాలా హెల్ప్ చేసిండండి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు మాతో పాటు ఉండి మాకు మంచి అకామిడేషన్ అదంతా అరేంజ్ చేసి, ఎక్కడ కూడా మాకు ఎట్లా చెప్పాలి, వర్క్ లేట్ అవుతుంది తొందర చేయండి అట్లా లేకుండా ప్రశాంతంగా కూల్గా పని అయ్యేలాగా చేశారు. థ్యాంక్ యూ సుహాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రమేష్ గారు మాధవ్ సార్ మీరు రండి. మాధవ్ సార్ రండి సార్, మీరు ఏంటంటే పర్వాలేదు, అక్కడ నుంచి మేము లైవ్ లో రండి సార్. మాధవ్ గారు సార్ మీరు రాకుంటే ఎవరు మాట్లాడరు, రండి ఎడిటర్ మాధవ్ గారు ప్లీజ్ రండి. రాజాలో వెంకటేష్. ఓకే, ఎస్ అమ్మయ్య, ఎడిటర్ని తీసేసామేమో అనుకున్నాం, ఎడిటింగ్లో లేదు ఆయన. ఈయన కూడా చాలా బాగా ఎడిట్ చేశారండి. ఈయన ఎడిట్ వల్లనే మా కోఆర్డినేషన్ చాలా బాగుందండి. డైరెక్టర్ గారిది, సార్ది, మాధవ్ గారిది, నాది. మేము అంటే మ్యూజిక్ని ఒక టెంపోలో వర్కౌట్ చేసుకోవడం, విజువల్కి అంటే మ్యూజిక్కి ఈయన విజువల్ కట్ చేసి చాలా అద్భుతంగా ఉంటుందండి. సీజన్ 2 ట్రైలర్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా కట్ చేశారు. ఈరోజు సార్ బాగా మాట్లాడతారు. అమ్మో, ఇది మొత్తం అసలు ఎలా ఉంది అంటే, ఆయన స్టేజ్ మీద మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుందండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో ఎడిటర్ మీద. మాధవ్ గారు మీరేంటి, ఒక మాట మీరు మాట్లాడాల్సిందే.
ఎస్ కాదు, మీరు మరీ అసలు ముందే బ్లాక్లో ఉన్నారు, బ్లాక్ బ్యాక్ డ్రాప్. వేర్ ఈస్ చంద్రిక అండి? బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఒక నిమిషం ఇటు రండి, ఇక్కడికి రండి. కాదు, వేర్ ఈస్ చంద్రిక? మీరు ఎడిటింగ్లో కట్ చేయడం వల్లనే మాకు కనపడలేదేమో అనిపిస్తున్నారు, మేము వెతకాల్సి వస్తుందేమో అనిపిస్తున్నారు. వేర్ ఈస్ చంద్రిక? వెరీ చంద్రిక ఈటీవీ విన్లో ఉందండి. ఓకే అండి, చాలా షార్ప్గా చాలా షార్ట్గా ఆన్సర్ చేశారు. ఇప్పటికే నేను 3 సార్లు రమేష్ గారు మాట్లాడతారు అని మైక్ ఇచ్చి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నిజంగానే రమేష్ గారు మాట్లాడతారు, రండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అండ్ ఫస్ట్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ది ఎంటైర్ కో యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ ప్రాజెక్ట్లో పనిచేయడం. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వర్ష గారికి ఫాదర్గా చేశాను. ఇట్స్ ఎ లవ్లీ వర్క్ టుగెదర్. యాక్చువల్లీ చాలా చాలా ఐ రియలీ లైక్ హర్ పర్ఫార్మెన్స్, వెరీ న్యాచురల్. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. అండ్ ఈటీవీ విన్ హ్యాస్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది, అదొకటి చాలా సంతోషం. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈటీవీ వారసత్వం కొనసాగుతోంది అనమాట. పేపర్ చదవడం దగ్గర నుంచి ఇప్పుడు ఈటీవీ విన్ యాప్లో కంటెంట్ చూడడం దాకా ఎంటైర్ ఫ్యామిలీ నుంచి అది తరతరాలుగా సాగుతోంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. అండ్ ఐ విష్ ఇట్ విల్ గ్రో ఈవెన్ బిగ్గర్ అండ్ బెటర్. అండ్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే నాకు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. నేను రెన్యూ చేసుకున్నాను చంద్రిక ఎక్కడుందో చూడడానికి. ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్సో డూ దట్. అండ్ దెన్ వీ విల్ ఆల్ ఫైండ్ చంద్రిక ఆన్ ఈటీవీ విన్ టుగెదర్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, అండ్ విష్ గుడ్ లక్. సుచిత్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. 1 వర్డ్. యా, మీరు ఫాస్ట్గా మాట్లాడేసి ఇచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. గుర్తుపట్టడం కష్టం. మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి ఒకసారి. మీరు ఎవరు అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు? హలో అండి, నేను వసుధ క్యారెక్టర్ చేశాను కానిస్టేబుల్ కనకంలో. మీరు ఆల్రెడీ గెస్ట్ చేశారు 2-3. కల్పరేట్ ఆవిడే అని, క్రిమినల్ ఆవిడే అని. యా, మేడ్ రోల్ చేశారు. కొంచెం అలా కనిపిస్తుందా? దాంట్లో లేదు కదా. లేదు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఐఎమ్ వసుధ హియర్. ఏం మాట్లాడాలి తెలియదు. సౌమ్య డిస్టర్బ్ చేసిన సౌమ్య. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మంచిగా వచ్చింది విన్నాను. మై కో యాక్టర్స్, మై టీమ్, దే టోల్ ఇట్ హస్ కమ్ వెరీ వెల్. సో మీరు కూడా చూసి ఎలా ఉందని చెప్పండి మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ధనలక్ష్మి గారు. ఎస్, ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నాకు దీంట్లో ఈ వెబ్ సిరీస్లో చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారు ప్రశాంత్ గారికి, అలాగే నన్ను ఇందులో చెయ్యండి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే నన్ను ఇప్పుడు బయట ఎవరు గుర్తుపట్టరండి నన్ను. మీరు బాగుంది, చాలా బాగుంది, కానిస్టేబుల్ కనుక చూసావా అని నన్ను అడుగుతారు. నేను టీచర్నండి, బేసికల్గా నేను స్పెషల్ టీచర్ని, స్పెషల్ ఎడ్యుకేటర్ని. అయితే నేను చూసారా మీరు అంటే బాగుంది, చాలా బాగుంది, అసలు మ్యూజిక్ బాగుంది, అసలు మొత్తం స్టోరీ బాగుంది అని అందరు చెప్తున్నారు. మరి మీరు నేను చేశాను చూసారా అంటే మీరు ఎక్కడున్నారు అసలు, అక్కడ మీరు ఎక్కడున్నారని అడుగుతున్నారు. అంటే గుర్తుపట్టలేదు నన్ను. భక్తురాలమ్మ క్యారెక్టర్ని చూసారా అన్నాను. ఆహా అవునా నువ్వా అంటున్నారు. అంటే అలా నన్ను ప్రశాంత్ గారు తీర్చిదిద్దారు. అందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే ముందు ముందు కూడా ప్రశాంత్ గారు మంచి మంచి తీసి మాలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని. స్క్రీన్ ఏజ్ ఎంతైనా చేస్తానండి, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని, కాబట్టి నన్ను గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. దట్స్ అమేజింగ్ అమ్మా, మీరు బోలెడన్ని రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్ జ్వాలా కోటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో చాలామంది మీ మీద కూడా అనుమానపడ్డారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాయిబాబు గారికి, ప్రశాంత్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ క్యారెక్టర్ నన్ను అనుకొని అది సాయిబాబు గారి చేత ఒప్పించి ఈ క్యారెక్టర్ నాకు వాళ్ళు పరిచయం చేసాం. పుష్పా భాస్కర్ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. షూటింగ్ చాలా ప్రశాంత్ గారు ఎంత ప్రశాంతంగా నడిపారో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే సురేష్ బొబ్బిలి గారు నిలింగా బొబ్బిలి గర్జనలాగా దాన్ని మనందరికీ అందించారు. చాలా బాగుంది సార్, మీరు చాలా బాగా మంచి స్కోర్ ఇచ్చారు. ఈటీవీ విన్
దాంట్లో మనం సీజన్ 1 చూసాం, మనందరం చూసాం, ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికన్నా కూడా చాలా బాగుంటుంది సీజన్ 2. దానికి ఉన్నటువంటి సక్సెస్ అంటే అది ఎలా, సీజన్ 2 ఇంకా చాలా బాగుంటుందని మాత్రం నేను నమ్ముతున్నాను మొదటి సీజన్ మీద. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ గారు అండ్ సాయిబాబు గారు, టీం అందరికీ, అంటే టీం అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఆల్ ద బెస్ట్ టీమ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ లైక్ హేమంత్ కుమార్ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాము. వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి, అండ్ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, మాతో ట్రావెల్ అయినందుకు. రియలీ ఇట్స్ ఏ ప్లెజర్ సాయి గారు, వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కనకం టు డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ బిగ్ హిట్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీజన్ 1తో హిట్ కొట్టి సీజన్ 2ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ గారు విల్ స్పీక్ నౌ. యా. ఇక్కడ విచ్చేసిన వారందరికీ నమస్కారం అండి. ముందుగా ఇప్పుడు నేను చెప్పే మాట నా తల్లిదండ్రులకు, నా స్నేహితులకు, నా గురువుల ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 and 2 సిరీస్ ఏం నేర్పించే, ఉదయం ఒక మిత్రుడు అడిగాడు నన్ను, ఏం నేర్చుకున్నారు ఈ సిరీస్ మొత్తంలో అంటే లైఫ్ అన్నది తెలిసిందండి, ఇంకా బాగా తెలిసింది నాకు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడే ఒక చిన్న ఒక బాధతో మొదలైంది యాక్చువల్లీ. బట్ ఈ రోజున సీజన్ 2 చూశాక అవుట్పుట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాను నేను ఈ రోజున. అదిరిపోయిందండి, అదిరిపోయింది, మామూలు లేదా. అంటే లైక్ మొత్తం స్క్రీన్ ప్లే అంటే ఎంతవరకు చెప్పాలి చెప్పకూడదు అనే దాంట్లో వేరీస్ చంద్రిక అని చివరి వరకు ఆడియన్స్కి ఏంటంటే అది తెలియకుండా ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో నాతో పాటు ప్రయాణం చేసిన నా టెక్నీషియన్స్ కానివ్వండి, నా ప్రొడ్యూసర్స్, డిటిఓర్, ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో సక్సెస్ అయ్యాం ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సీజన్ 1 ఎంత బాగా ఆదరించారో దానికి మించి సీజన్ 2 మీ అందరికీ నచ్చుతుంది. వేరీస్ చంద్రిక అనే ఆ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ ఆన్సర్ మీకు సీజన్ 2లో తెలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అండ్ మా ప్రొడ్యూసర్స్ సాయిబాబా గారు, హేమంత్ గారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈటీవీ నుంచి నాకు సాయి గారు, నితిన్ గారు, నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఇద్దరు బ్రదర్స్ లాగా ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు చాలా విషయాల్లో, పర్సనల్గా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి. ఎప్పుడు కూడా మేము ఉన్నామని చెప్పి నా వెనకే నాతో పాటు నడిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇందులో పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరూ, విష్ణు, శ్రీరామ్, మా డిఓపి, మా మాధవ్ గారు, సురేష్ బొబ్బిలి అండ్ చాలామంది, అండ్ మా కో డైరెక్టర్ మురళి, అందరూ వచ్చారు ఇక్కడికి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజు వచ్చాడు, అండ్ ఊర్లో నవీన్ ఉన్నాడు, రోహిణి గారు, ప్రతి ఒక్కరు కూడా, సంతోష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, సంతోష్ వచ్చాడు. అండ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు, ఎవరు, గౌతమ్, గౌతమ్ ఇప్పుడు పనిచేస్తున్నాక గౌతమ్తో గుర్తుండిపోయింది. సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు నుంచి కూడా తను నన్ను చాలా సపోర్ట్ చేశాడు ఈ కథలో, అండ్ చివరి వరకు నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోసారి చెప్పాలి మీకు, చెప్పకపోతే అలాగే. విఎఫ్ఎక్స్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ. డిఐ ఎవరు, రాజు గారికి థ్యాంక్స్, జవహర్కి థ్యాంక్స్. ఓకే కదా, ఓకే ఫైన్. సో అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, అండ్ అలాగే ఇందులో ఇంకా యాక్ట్ చేశారండి మా కానిస్టేబుల్స్ లోహిత్, పృథ్వీ, అందరూ కూడా వచ్చారు. అండ్ ఉదయ్ మా ఫ్రెండ్, తను కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ లోకేష్, లోహిత్, అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఇది మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సీజన్ 2. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవబోయే సినిమాలు అన్నీ చూడండి, అన్నీ కూడా చాలా బాగా ఆడాలి, అందరికీ నచ్చాలని కోరుకుంటూ మార్నింగ్ షో చూడండి, ఈవినింగ్ వచ్చి చక్కగా ఫ్యామిలీతో కూర్చొని టీవీ ఆన్ చేసి ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చక్కగా మా సీజన్ 2 చూడండి. సో మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ సంక్రాంతి మీ అందరికీ ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తున్నాం మేము. సో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ వర్ష గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం అండ్ అలాగే మేఘ గారు, ఇద్దరు కూడా
చాలా బాగా సపోర్ట్ చేశారండి నన్ను. ఎందుకంటే సీజన్ 1లో తప్పెట్టుగుళ్ళు ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో మీరు చూసారో, ఎండ భయంకరమైన ఎండ, చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయాలి. ఒక 4 minutes నాన్ స్టాప్గా డ్యాన్స్ చేశారండి మేఘలేఖ గారు. చిరాకు పడవచ్చు, ఏంటండి అనొచ్చు, కట్గా వెళ్ళొచ్చు అని అనొచ్చు, కానీ బట్ లేదు, ఆవిడ 1 dayలో నేర్చుకొని ఆవిడ పెర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చాలా నమ్మింది. అంటే సీజన్ 1లో తక్కువ టైం ఉంది ఆవిడ చూడడానికి, బట్ ఇప్పుడు సీజన్ 2లో ఎందుకు చంద్రిక, ఎందుకు మేఘలేఖ గారు అన్న దానికి ఆన్సర్ దొరుకుతుంది. అండ్ అలాగే వర్ష గారు సీజన్ 1లో మేము శ్రీనివాస అవసరాల గారితో ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఆ టైంలో ఆవిడకి ఒంట్లో ఆవిడ బాగాలేదు, బాగోపోయినా సరే అంత చలిలో మారేడుమల్లిలో షూట్ చేస్తూ కూడా అది ఎక్కడ కూడా బయట కనిపించకుండా రోప్స్ అవి కట్టి, అసలు చాలా హెవీ ఫైట్ అది. బట్ అప్పుడు కూడా ఒక్కసారి కూడా చిరాకు పడకుండా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరూ నమ్మారండి, కథను నమ్మారు, మా టీంని నమ్మారు, మమ్మల్ని నమ్మి మాతో ప్రయాణం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు పేరు పేరున మా సార్, మా ఫాదర్ రోల్ చేసిన ఆ ఫాదర్ క్యారెక్టర్ రోల్స్ రమేష్ గారు గుర్తుండిపోవడం వల్ల టక్ మని, అండ్ మా జ్వాలగొట్టి గారు అద్దరుగొట్టారు. ఈయన సీజన్ 2లో మామూలుగా ఉండదు, అసలు భయపడతాడు. సుచిత్ర ఆనంద్ గారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పిన్ని గారు థ్యాంక్ యూ. భక్తురాళం గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకేంటంటే క్యారెక్టర్స్ దాని మీద ఉండిపోవడం వల్ల నాకు అలా ఉండిపోయింది. అండ్ సురేష్ బొబ్లి గారు సీజన్ 1 ఎంతైతే మాట్లాడారో దాని డబుల్ ఇంపాక్ట్ సీజన్ 2లో ఉంటుంది. ప్రతి సీక్వెన్సు, ట్విస్టులు కానీ, టర్న్లు కానీ, క్యారెక్టర్స్ రివీల్ చేయడం కానీ, పే ఆఫ్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి అంటే ఒక ప్రాపర్ డ్రామా మీరు చూడబోతున్నారు. ఆ సస్పెన్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఇదేదో స్టేజ్ మీద చెప్పాలి, చిన్నది ఏదో అనాలని ఏం కాదు. అన్నిసార్లు చూసిన తర్వాత ఇది చాలా టఫ్ స్క్రీన్ ప్లే. జనాలు చెప్పడం అంటే అది చూపించడం చాలా చాలా టఫ్ అయింది. అయినప్పుడు కూడా అర్థం అయ్యేటట్టు చాలా చక్కగా చివరి వరకు ఆడియన్స్ చూసిన చివరి వరకు ఎందుకు ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్ నేను హోల్డ్ చేయగలిగానని నాకు చాలా అంటే మిక్సింగ్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక తప్పుగా అనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ సీజన్ 2 Jan 8th రాబోతుంది. మీ అందరు తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. అంతే, డెఫినెట్గా సూపర్ హిట్ అవబోతుంది ఇది, అది తెలిసిందే మనకి రిజల్ట్ అనేది. సో థ్యాంక్ యూ. అండ్ నా సో బ్యూటీతో పాటు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించిన మేఘలేఖ విల్ స్పీక్ నౌ. చంద్రికగా వచ్చిన మేఘలేఖ మాట్లాడతారు. Firstly, thanks media for supporting us. Sai Baba garu, Hemant garu, thank you so much for this beautiful opportunity. And ETV team, Nitin garu, Sai garu, Suhas garu, ela back to back hits. Oka chinna crash course వదిలితే మేము కూడా నేర్చుకుంటాం కదా. కంగ్రాచులేషన్స్ అండి, ఈటీవీతో అసోసియేట్ అవ్వడం. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, ఎస్పెషల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ప్రశాంత్ గారు ఇంత మంచి క్యారెక్టర్ చంద్రిక, వరల్డ్ ఆఫ్ చంద్రిక నేను చేయగలను అని మీరు బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ రాయాలని కోరుకుంటూ ఫ్రమ్ అన్ యాక్ట్రెస్, ఫీమేల్ యాక్ట్రెస్ ఆబ్వియస్లీ. అండ్ సురేష్ బొబ్బిలి గారు, యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ ఆర్ నాట్ మై ఫోర్టే, బట్ రాంబాయి నీ మీద నాకు అది నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. సీజన్ 1కి చాలా మా ఫస్ట్ హీరో అయితే ఆయనే, బీజంకి చాలా మంచి పేరు వచ్చింది. సీజన్ 2 గురించి కూడా విన్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సీజన్ 2లో ఐ హ్యావ్ సమ్ మీటీ రోల్ టు ప్లే. దానికి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ వర్ష, ఇది నీ ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్. ఐ నో హౌ స్పెషల్ ఇట్ ఈస్ టు యూ. ఇకపై ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ కనకం నుండి నీకు చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నేను దీంట్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నందుకు, టు సపోర్ట్ యువర్ జర్నీ టు గ్రో యాజ్ అన్ యాక్ట్రెస్, ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్. వేరీస్ చంద్రిక అని అడుగుతున్న వాళ్ళందరికీ, చంద్రిక ఎక్కడికి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి మీ ఇంటికి వస్తున్నాం, కొంచెం ముందే వస్తున్నాం, Jan 8th. మీరందరూ మీ కుటుంబంతో సంక్రాంతి మాతో కానిస్టేబుల్ కనకం సీజన్ 2తో సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.
సో చంద్రిక ఎక్కడ అని వెతుకుతున్నారు, అక్కడ పర్ఫార్మెన్స్ చూసిన చాలా మంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ మేఘలేఖ ఎక్కడ అని వెతుకుతున్నారు అనమాట. ఆ రేంజ్లో పర్ఫామ్ చేశారు మీరు. అండ్ నా సిరీస్ ప్రొడ్యూసర్ సాయిబాబా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ వన్ కలర్ఫుల్ సార్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు మంచిగా పనిచేయటం అనేది ఒక మాట, ఓన్ చేసుకుని పనిచేయటం అనేది జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సీజన్ 2 సీజన్ 1 కంటే బ్రహ్మాండంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ప్లీజ్ వాచ్ కనకం సీజన్ 2 ఆన్ ఈటీవీ విన్ ఫ్రమ్ 8th Jan. థ్యాంక్ యూ. సో పర్ఫెక్ట్గా ఏది చెప్పాలి ఎంత చెప్పాలో అది చెప్పేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కాంటెంట్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్, సో నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక మీడియా అందరూ నవ్వుతూ జోక్స్ చేసుకుంటూ బ్యాంటర్ చేసుకుంటూ ఇంత హ్యాపీగా ఉన్న ఈవెంట్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా చీఫ్ గెస్ట్ మీ అందరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల క్రితం ఇదే టైంలో 90sతో మా ప్రయాణం మొదలైంది. మీ సంక్రాంతికి అప్పుడు అలా పలకరించాం. ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2తో పలకరించబోతున్నాం. సో ఈ జర్నీ చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో మొదలైంది. సీజన్ 1 జర్నీ. సీజన్ 2 జర్నీ ఆయన సినిమాతో పాటు రిలీజ్ అవ్వడంతో ముగుస్తుంది. సో థ్యాంక్ యూ మెగాస్టార్, థ్యాంక్ యూ. సో శుభపరిణయం ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాం. సో బేసిక్గా క్రికెట్లో ఒక ఓవర్లో 6 బాళ్ళు ఉంటాయి. అనగనగా, ఎయిర్, కానిస్టేబుల్ కనకం, లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ 5 బౌండరీలు అయిపోయాయి. 6వది కూడా బౌండరీ అవ్వాలని కోరుకుంటున్నాం. సో అవుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్లాట్ఫామ్కి ఇంపార్టెంట్, అందరు పనిచేసిన వాళ్ళందరికీ ఇంపార్టెంట్. కొంతమంది కోసం ఖచ్చితంగా ఇది అన్ని ఎక్స్పెక్టేషన్స్ సర్పాస్ చేయాలని కోరుకుంటున్నాం. అందులో కొంతమంది గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది. సో ఏదైనా రిజల్ట్ ఏది చేసినా, సినిమా చేసినా, సిరీస్ చేసినా, షార్ట్ ఫిల్మ్ చేసినా రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ రిజల్ట్తో పాటు ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ జర్నీ బాగున్నప్పుడే మనకు ఇంకొక పని చేయాలి, ఇంకొక సినిమా చేయాలనే ఒక స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి జర్నీ ఇంత గొప్పగా ఉండడానికి ముఖ్య కారణం శ్రీ సాయిబాబా గారు. సార్ చెప్పాను లాస్ట్ టైం, డబ్బులు పెట్టి అందరూ ప్రొడ్యూసర్లు అవ్వరని చెప్పి, డబ్బులతో పాటు వాళ్ళ టైం, వాళ్ళ లవ్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ కోపం అన్నీ పెట్టి మాతో పాటు ట్రావెల్ అవుతూ ఎన్నోసార్లు ఆయన ముందు మేము ముసలి వాళ్ళమని మాకు ప్రూవ్ చేస్తున్న సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 50 ఏళ్ళ సినీ చరిత్ర అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ది. సో దాని వెనకాల కనిపించని సింహం శ్రీ సాయిబాబా గారు. మీరు చూసిన ఎన్నో బ్లాక్ బస్టర్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. సో సాయిబాబా గారు, వితౌట్ యూ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్ వరల్డ్ సార్. ఎందుకంటే 57 రోజుల్లో 400 నిమిషాల ఎడిటెడ్ కాంటెంట్ తీశారంటే ఆలోచించుకోండి. అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ వెదర్లో, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, మారేడుమల్లి లాంటి ప్లేస్లో నైట్ షూట్స్ చేస్తూ అక్కడ ఎవ్వరికి ఒక అకామిడేషన్ ప్రాబ్లం కానీ సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఎవ్వరికీ కాకుండా లైట్ బాయ్ దగ్గర నుంచి లీడ్ యాక్టర్స్ వరకు చూసుకున్నారంటే అది ఒక మేకర్ వల్లే సాధ్యమవుతుంది. సాయిబాబా గారు ఇస్ అ మేకర్. అండ్ సేమ్ అప్లైస్ టు హేమంత్ గారు, ఫాలోడ్ బై ప్రశాంత్ మై బ్రదర్. సో 2 years జర్నీ మాకు కానిస్టేబుల్ కనకం, తనకు 5 years జర్నీ. ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో స్టార్ట్ చేసినా కూడా నవ్వు అలా పోగొట్టుకోకుండా అలాగే నిలబడి సీజన్ 1 సక్సెస్ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినా సీజన్ 2 కంప్లీట్ చేసి బయటికి వెళ్తా అన్న వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కమిటెడ్ డైరెక్టర్స్ ప్రశాంత్. సో ప్రశాంత్ సార్, ఇట్స్ ఆల్ యోర్స్. ఈ జర్నీ అయిపోతుందంటే అందరికంటే ఎక్కువ మేము కొంచెం బాధగా ఉంది. సో సార్ సీజన్ 3 ప్లీజ్. డన్. యా. అండ్ వెరీ ఆస్పిషియస్ డే అండి. ఎందుకంటే సురేష్ బాబుల్ గారు 10 నిమిషాలు పేపర్ చూడకుండా మాట్లాడారు. ఇలాంటి ఈ రోజు నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఎందుకు మాట్లాడారో నాకు తెలుసు, ఇక్కడ మోటివేషన్ ఏంటో కూడా నాకు తెలుసు, ఇన్స్పిరేషన్ ఇక్కడ చాలా ఉంది. సో ఆయన రాంబాయి నీ మీద నాకు మనసాయని అనే పాట రాయడానికి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఈ సిరీస్లో ఉండడం జరిగింది. జోక్స్ బట్ ఐమ్ జస్ట్ జోకింగ్. సినిమా మారుతూ ఉంటారు. వేర్ ఈజ్ రాంబాయ్? సురేష్ బొబ్బిలి గారి రాంబాయ్. హూ ఈజ్ రాంబాయ్? తెలుస్తుందండి. సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు, చూడాలి. ఇంకా ఇయర్ చెప్పలేదు కానీ, బట్ సురేష్ గారి గురించి చెప్పాలి.
స్పీచ్లోనే క్లూ ఉంది, మా వాళ్ళు వెనక్కి ముందుకి చేసి చూస్తారు ఇప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు ద ట్రాక్, 90స్లో ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక నాస్టాలజియా ఫస్ట్ టైం తెలుగులో ఎక్స్ప్లోర్ చేసిన దానికి మ్యూజిక్ చేసిన ఆయన. 90s తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా కానిస్టేబుల్ కనకం సీజన్ 1కి ఒక పూనకలు వచ్చే మ్యూజిక్ చేసి, దానికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఒక శ్రీకాకుళం యాసలో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ చేస్తారు. అదే సంబంధంలో నన్ను మించిన వెటరన్ లేడని రాజు రాంబాయి చేస్తాడు. ఇంకా ఈ గ్రౌండ్ ఇంకా ఆయన వదలడు అనుకునే టైంలో మళ్ళీ సంబంధం లేకుండా దీంతో వస్తాడు. సో హీఈస్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ కెన్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి ఒక 2-3 ట్యూన్స్ తర్వాత మమ్మల్ని నమ్మండి సార్ అని చెప్పొచ్చు. ఇవాళ రాజు రాంబాయి పాట గురించి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 70 to 80 వెర్షన్స్ అయిపోయి ఉంటుంది ఆ సాంగ్. 4 పాటలు ఫుల్ కంపోజ్ చేసి స్క్రాప్ చేసి మళ్ళీ కొత్త పాట చేశారు. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద లవ్ హీ హాస్ ఫర్ మ్యూజిక్. ఎవరూ లేకుండానే ఒక మాస్ విజిల్స్ వేయించగలుగుతున్నారంటే ఒక మాస్ హీరోతో ఆయన మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. మాస్ హీరోస్ అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఈ విషయం చెప్పమని నాకు సురేష్ బొబ్బిలి గారు చెప్పేశాను. అండ్ కమింగ్ టు మై బ్రదర్ ఎడిటర్ మాధవ్ గారు, సార్ ప్లీజ్. మాధవ్ గారు, ఐమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ నో, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సచ్ పీపుల్ అండి. మాధవ్ గారిలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటే, కాంటెంట్ నచ్చిందా ఎడిట్ మొత్తం అయిన తర్వాత ఆయన అనుకున్నట్టు వచ్చిందా, దాని మీద ఎడిటర్గా ఆయన పేరు ఉంటుంది. నచ్చలేదో వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది. వెళ్ళి చూసుకోండి. నాకు ఈ విషయం చెప్పిన వెంటనే నా గుండె జారిపోయింది. అమ్మో నేను ఫస్ట్ ఈయన పేరు కంటే మీ ఫాదర్ పేరు ఏంటని అడిగా. సో లక్కీగా పోస్టర్స్ చూస్తే ఉంది సార్ మా మందే ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో రాస్తుంది, అంత బాగుంటుంది కాంటెంట్. మాధవ్ సార్ పేరు విని నేను ఆయన పెట్టేశా. సో థ్యాంక్ యూ మాధవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్, విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వండర్ఫుల్ యాక్టర్స్ హియర్, థ్యాంక్ యూ అగైన్. అండ్ సో రకరకాల యాక్టర్స్ ఉన్నారు. శ్రీనివాస్ అవసల గారు ఉన్నారు, మా రమణ భార్గవ్ గారు కానీ, జ్వాలాకోటి గారు కానీ, మా వీరాంజన్ విహారయాత్రి ప్రియదర్శిని మ్యామ్ కానీ. సో ఇట్ ఫీల్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. సో ఇంకా చెప్పాలి అంటే, ఇది అయిపోతుందంటే ఇంకా సింక్ అవ్వట్లేదు. బికాస్ 2 year జర్నీ, వరల్డ్ మొత్తంతో ట్రావెల్ అవుతున్నందుకు. బట్ ఐ థింక్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అ వెరీ గుడ్ క్లోజర్. అండ్ ఎస్పెషలీ ఇద్దరి గురించి మాట్లాడాలి. మేఘలక మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఆన్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ అచీవింగ్ సో ఫార్. అండ్ I believe this is going to be a milestone for you. I really believe it so. And thank you so much. ఎందుకంటే మీకు తెలుసు, మల్టీ స్టారర్స్లో ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ స్టార్డమ్. లాట్ ఆఫ్ ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి, ఈగోస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ నా లైఫ్లో నేను ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదండి వీళ్ళిద్దరిని. ఐ బిలీవ్ వాట్ ఎవర్ ద బాండింగ్ దట్ యూ బోత్ షేర్డ్ హ్యాస్ యాక్చువల్లీ reflected back onto the screen as well, and that speaks volumes about both of your characters. Thank you so much. And finally, 400 minutes content lo 350 minutes plus ఆవిడే ఉంటారు. కానీ ఎక్కడ మొనటని రాదు, ఎక్కడ బోర్డమ్ రాదు. ఎక్కడెక్కడన్నా ఏమైనా స్క్రీన్ ప్లే అట్లా అంటున్నా కానీ నేను ఉన్నా కదా, ఎందుకు భయపడుతున్నాను, ఆవిడ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆవిడే శ్రీ వర్ష బొల్లమ్మ గారు. వర్ష గారు, అండ్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ యు ఆర్. ఎంత పాజిటివ్ అంటే, ఎప్పుడైనా డిప్రెసివ్ అయితే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఆవిడ స్టోరీలు చూస్తూ ఉంటాను. ఆవిడ స్టోరీస్తో పాటు పోస్టులు కూడా పెట్టాలని కోరుకుంటుంటా. ఎందుకంటే పోస్టులు అయితే రీవిజిట్ చేయొచ్చు కదా, స్టోరీలు అయితే కష్టమైపోతూ ఉంది. నేను ఆ స్టోరీస్ డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఐఫోన్లో జీబీ పెంచుకొని కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చిందండి. జస్ట్ జోక్స్ అపార్ట్. అండ్ I really feel you have actually completed this entire mission with your presence. Thank you so much, and thank you so much. And finally, ETV win గురించి, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఇయర్. ఫెంటాస్టిక్ అనొచ్చు, మైల్ స్టోన్ అనొచ్చు, వాట్ ఎవర్. అన్నిటికంటే ఆనందం ఏంటంటే 5 సక్సెస్లు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే 5 మంచి కథలు చెప్పే అవకాశం వచ్చింది. 5 దర్శకుల్ని పరిచయం చేసే అవకాశం మా ప్లాట్ఫామ్కి వచ్చింది. అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 5-15 అవ్వాలని కోరుకుంటున్నాం. సో సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మేము ఎలాంటి జీవోలు కానీ, అంటే ఎలాంటి ప్రైస్ హైక్స్ కానీ చేయట్లేదండి. 99 రూపీస్ మాత్రమే పర్ మంత్ మాకు. ఎందుకంటే బిగ్ ఫిల్మ్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మావి కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. 99 రూపీస్కే మీకు కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి దొరుకుతుంది, రాజు వెడ్స్ రాంబాయి దొరుకుతుంది, లిటిల్ హార్ట్ దొరుకుతుంది, మీకు కావాల్సిన అన్ని కాంటెంట్ దొరుకుతుంది. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నంత కాలం ఇలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మాకు ఎంతో స్ఫూర్తి కలుగుతూనే ఉంటుందని కోరుకుంటున్నాను.
ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎండింగ్ విత్ గీతా భగత్ మ్యామ్. మీకు చెప్పుకుంటే నాకు కోపడతారని తెలుసు. యూ హ్యావ్ బీన్ అ బిగ్గెస్ట్ లక్కీ మాస్కట్ లైక్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ కీప్ యాక్సెప్టింగ్ అవర్ ఈవెంట్స్ more and more to continue as a lucky mascot for ETV. Thank you so much. డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ నితిన్ గారు డే 1 నుంచి ఆయన స్పీచ్ లైక్ అంటే సూపర్ హిట్ కాంటెంట్ని డెలివర్ చేయడమే కాదు, సూపర్ హిట్ స్పీచ్ని కూడా డెలివర్ చేస్తూ ఉంటారు ఆయన. అమేజింగ్. అండ్ నా సో హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. సారీ లేట్ అయిపోతుంది, త్వరగా ముగిస్తాను. మమ్మల్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షక దేవులందరికీ మా శిరస్సు వంచి నమస్కారం చేస్తామండి. మమ్మల్ని ఇంతగా నడిపించిన మీడియా మిత్రులందరికీ, ఎప్పుడు పాజిటివిటీ పంచే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాని మీరు మీ ద్వారా తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తున్నారు అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ శేఖర్ గారు, వంశీ గారు లేకపోయినా ఈ బాధ్యత మీ మీద పెట్టిన కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వంశీ ఉన్నారా? ఇప్పుడే వచ్చారు, ఇంతకు ముందే ఈవెంట్ స్టార్ట్ ముందు. ఓకే అన్న, అదే కనపడట్లేదు. సంక్రాంతి శుభాకాంక్షలా? ఓకే, అదే పెద్ద సినిమాలు చేస్తూ ఉంటాను అసలుకి. జోక్సే పాట అండి. తెలుగులో 90s స్టార్ట్ చేసింది నితిన్ చెప్పినట్టు 2 years ముందు ఇక్కడే Jan 5th ఎయిర్ అయింది. Jan 6th సక్సెస్ ఈవెంట్ చేసాం. అప్పుడు కూడా గీతా భగత్ గారి యాంకర్, మళ్ళీ తనే వస్తాను మళ్ళీ ఇది ఇంకోటి. సో తెలుగులో వెరీ అరుదుగా వస్తుంటాయి సీజన్ 2. ఒక రెండు సిరీస్ తప్ప ఇంకేవి రాలేదు. సో వెరీ అరుదుగా వచ్చే సీజన్ 2లో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి ఒకటి. సో 1 అనేది సీజన్ 1 ఈజ్ అ బిగ్గెస్ట్ సక్సెస్ ఈటీవీకి. అండ్ ఆల్సో థ్రిల్లర్ క్రైమ్ వెబ్ సిరీస్లో ఇంతవరకు ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదు. సో ఎవరైతే చూడని ఉన్నారో వాళ్ళ కోసం ఒక థింగ్ ఉంది ఏంటంటే, ఇవాళ రేపు సీజన్ 2 రిలీజ్ అయ్యే వరకు సీజన్ 1 ఫ్రీగా ఉంటుంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. మీరు వచ్చి సీజన్ 2 చూసినా వేస్ట్. 1 చూడాలి, 1 ఫ్రీగా చూడండి, 2 సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఎందుకు ప్రశాంత్ క్యాంపెయిన్స్ అని చేసుకుందాం మరి. సీజన్ 1 ఫ్రీగా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకొని చూసి సరిపోతుంది. సీజన్ 2కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ మెన్షన్ అబౌట్ సురేష్ బొబిలి. నితిన్ స్పీచ్ ఈస్ కాపీ పేస్ట్, మళ్ళీ నేనేం చెప్పలేను సురేష్ గురించి ఇంకా. సో థ్యాంక్ యూ మేఘలేఖ్ గారు, వర్ష గారు. వితౌట్ యూ దిస్ ఈస్ వెరీ ఇన్కంప్లీట్. అండ్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగులో ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్లో ఒక గుర్తుపెట్టుకునే సిరీస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సిరీస్ నిర్మించిన సాయిబాబా గారికి, హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ వాచ్ కనకం సీజన్ 2 ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ ఆన్ Jan 8th. సీజన్ 1 ఈస్ ఫర్ ఫ్రీ, డౌన్లోడ్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. 2026 కూడా ఇలానే సూపర్ డూపర్ హిట్స్ మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ వర్షాపులమ్మ గారు, కానిస్టేబుల్ కనకంగా మన ముందుకు వచ్చిన వర్ష గారు మాట్లాడతారు. నాకు ఎప్పుడు లాస్ట్గా మాట్లాడాలంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎనీవేస్, ఆల్ ద మీడియా అండ్ ప్రెస్ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు ఏదో చాలా పాజిటివ్గా ఉంది అట్మాస్ఫియర్. మీరందరూ చాలా బ్యాక్ బెంచెస్ లాగా అందరినీ టీస్ చేసుకుని ఉన్నారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్. అండ్ థ్యాంక్ యూ అమ్మ. సీజన్ 1కి నువ్వు రాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ యూర్ హియర్ టుడే. సో Constable Kanakam, I'm very overwhelmed today. Firstly, Prashant Garu, thank you so much. ఇలాంటి ఒక స్టోరీకి, ఇలాంటి ఒక ఇంత ఎమోషన్స్ ఉన్న స్టోరీకి నన్ను చూస్ చేసినందుకు ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. ఐ నెవర్ ever forget you. Thank you so much. I won't let you forget me because season 3 please cheyandi. And Sai Baba Garu and Hemant Garu, thank you so much. Meelanti kind, honest and truthful producers mana industry lo unte, I think this industry will be a beautiful place. So please making a lot of content. And ETV గురించి చెప్పాలి.
బికాజ్ ఇది నేను ముందు ఒకసారి చెప్పాను, బట్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ అగైన్. నేను ఐ థింక్ ఇట్స్ బిన్ ఈ జర్నీ 2 years అయింది అనుకుంటా. సో 2 years ముందు నేను ఈటీవీలో ఈ సిరీస్ చేస్తున్నానని చెప్పినప్పుడు కొన్ని మంది a lot of people were happy for me, but I remember a few people saying ఈటీవీలో చేస్తున్నావా అని ఒక క్వశ్చన్. The same members want to be a part of ETV now. They want to do movies and series on ETV. And I think I'm very proud to be a part of this family. And ఇప్పుడు ముందైతే I used to be like, please subscribe to ETV when I used to ask people, but I don't think that's necessary anymore. I think after 2025 అందరి ఇంట్లో ETV విన్ ఉంటుంది ఖచ్చితంగా. So that's a huge success. And మేఘలేఖ, షీఈ్ అ బ్యూటిఫుల్ యాక్టర్. నేను ప్రీవియస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, షీఈ్ అమేజింగ్. అండ్ మీకు యుల్ రియలైజ్ హౌ అమేజింగ్ అన్ యాక్టర్ షీఈ్ ఈ సీజన్ 2లో. ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ హర్. ఇట్స్ అమేజింగ్ హౌ బ్యూటిఫుల్లీ షీస్ పర్ఫార్మ్డ్ ఇన్ సీజన్ 2. సో ఐఎమ్ హ్యాపీ దట్ యుల్ సీ దట్ ఆన్ స్క్రీన్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి, బికాజ్ అందరూ మ్యూజిక్ గురించి మాట్లాడారు సీజన్ 1లో. సో సురేష్ గారు, మీ పేరు సురేష్ కాదు ష్యూరేష్ అని ఉండాలి, బికాజ్ మీరు మ్యూజిక్ చేస్తే ష్యూర్గా అది బాగుంటుంది అని. అండ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ. ఆల్సో సీజన్ కనకం ఏంటి కానిస్టేబుల్ కనకం సిరీస్ ఎలా అంటే, మీకు జిమ్ జామ్ తెలుసా? జిమ్ జామ్ సో జిమ్ జామ్లో ఎలా ఉంటుంది అంటే, చుట్టూ ఉన్న బిస్కెట్ బాగుంటుంది కానీ అదొక మజా. ఇంకా కావాలంటే సెంటర్లో జామ్ ఉంటుంది కదా, అది తింటేనే మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. సో దిస్ కానిస్టేబుల్ కనకం ఈజ్ లైక్ జిమ్ జామ్, అండ్ సీజన్ 2 ఈజ్ ద జామ్ ఇన్ బిట్వీన్. సో దానికోసం మీరు Jan 8th మీరు చూడండి మన జిమ్ జామ్. అండ్ టు ఆల్ మై కోస్టార్స్ ఆన్ విష్ణు గారు, మీకు తెలీదో నాకు తెలీదు, బట్ ఈస్ డన్ అ బిగ్ ఏంటి కాదు, హిస్ పర్ఫార్మ్డ్ ఇన్ సీజన్ 1 ఒక పెద్ద గెస్ట్ అపియరెన్స్, అండ్ హిస్ డైలాగ్ ఈస్ కిల్లర్. మీకు తెలియదంటే ఒకసారి మళ్ళీ సీజన్ 1 చూడండి. ఈ మనిషిని చూడాలి అందులో. చెప్తారా డైలాగ్? So yeah, anyways, Suchitra ma'am and ma'am, everybody, you guys have done such an amazing job. Also, andaru adugtunnaru, where is Chandrika ani? I want to ask, who is Sahasra ani? So yeah, that's all. So Jan 8th, Constable Kanakam release avutundi. Please watch it. Thank you. మా వాళ్ళు ఇప్పుడు చంద్రికనే గెస్ట్ చేద్దాం అండి, ఇప్పుడు సహస్ర ఎవరు అని ఆలోచిస్తున్నారు అనమాట. బట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సీజన్లో కూడా సూపర్ హిట్ అందుకోబోతున్నారు, అది అర్థం అయిపోయింది. సక్సెస్ మీట్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. యూ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని, ప్రశాంత్ గారిని, అండ్ మేఘలేఖ గారిని, వర్ష గారిని, సాయిబాబా గారిని, హేమంత్ గారిని, అండ్ సురేష్ బొబ్బిలి గారిని ప్లీజ్ స్టే బ్యాక్ అండి. రిమైనింగ్ అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చైర్స్. థ్యాంక్ యూ. Okay, so 10 chairs. ఐ రిక్వెస్ట్, యా, మీరిద్దరు ఇవాళ మ్యాచింగ్ వేసుకొచ్చారు. ఎంత ఫ్రెండ్స్ అయితే, అఫ్కోర్స్ సిరీస్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు, ఇక్కడ కూడా మ్యాచింగ్. సో యా, సూపర్. ఆ వేవ్ లెంత్ అలా మ్యాచ్ అయింది. అక్కడ మీరు కూర్చోండి. సాయిబాబా గారు, ఎస్. సురేష్ బొబ్బిలి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కాల్లో ఉన్నట్టున్నారు ఆయన.
అదే కదా. యా యా సాయిబాబు గారు, హేమంత్ గారు అటు వచ్చేసేయండి మీరు. మేము అలా ప్రొడ్యూసర్స్ని అటొకరిని ఇటొకరిని ప్లీజ్ అండి స్టార్ట్ చేయండి క్వశ్చన్స్. ష్యూరీష్ గారితో స్టార్ట్ చేద్దాం. నితిన్ గారు ఇక్కడ సార్ అయ్యా సార్, జనవరి 8 వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డేనే రాజాసాబ్ రిలీజ్ ఉంది. మొత్తం సంక్రాంతి వైబు, ఈ అన్ని సినిమాల వైబు ఉంది. ఈ రాజాసాబ్తో పోటీ అంటే ఈ సినిమాలతో పోటీగా రిలీజ్ చేస్తున్నట్టు ఉంది కొంత. రాజసాబ్తో పోటీయా సార్? అంటే నెక్స్ట్ డేనే అది యాక్చువల్ చెప్పాలంటే అదే రోజు ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి. 8th ఈవినింగ్. 8th సార్ రాజాసాబ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి, టికెట్లు దొరికిన వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి, మొత్తం కానిస్టేబుల్ కనుక చూడాలి. జోక్స్ అపార్ట్ ఏం లేదు సార్, అంటే ఇది వరకు కూడా 90s రిలీజ్ చేసినప్పుడు ఆ ఇయర్ కూడా మనకు పెద్ద సినిమాలు వచ్చే ముందు ఒక వ్యాక్యూమ్ పీరియడ్ ఉంటుంది, కొంచెం సస్టైన్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఏదైనా మంచి కాంటెంట్ వచ్చి చూడడానికి రెడీగా ఉంటారు. ఆల్సో ఇప్పుడు ఎన్ని సినిమాలకు మనం వెళ్ళినా కానీ ఫ్యామిలీస్ అందరూ కలిసి సంక్రాంతి టైంలో ఇంట్లో ఉంటారు కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు గుడ్ కాంటెంట్ ఇవ్వాలి అనేది మా టార్గెట్. దట్ ఈస్ వై అక్టోబర్లోనే ఎప్పుడో లాంచ్ చేయాలనుకున్న కనకమహాలక్ష్మిని వీ హెల్డ్ ఇట్ బ్యాక్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఫర్ సంక్రాంతి అండి. అండ్ మీరు అన్నట్టు అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి, టికెట్లు ఎంత దొరకకూడదంటే సబ్స్క్రిప్షన్స్ మాకు పెరిగిపోవాలి అంతే. బట్ బాగుందండి రాజాసాబ్ కాంపిటీషన్ ఉంటే వెరీ నైస్. యాక్చువల్లీ అదే ఈటీవీని మొత్తం కూడా కొద్దిగా ఫ్యామిలీ ఈ టైప్ మొత్తం చూస్తుంది. ఇది చూస్తుంటే కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ ఈ జానర్లోకి రావడానికి ఏంటి కారణం ఏంటి అసలు? అదే అండి మీరు చెప్పింది, అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎంత బాగా చేస్తున్నా కానీ ఇంకా డిఫరెంట్ జానర్స్ వస్తే బాగుంటుంది కదా అన్నారు. దానివల్ల మేము ఆ జానర్ బ్రేక్ చేద్దామని కానిస్టేబుల్ కనకం స్టార్ట్ చేసాం. బట్ ఈ ఇయర్ you're all there in for a big surprise. అంటే you'll all be hugely surprised, ఎందుకంటే లాట్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ జానర్స్ రాబోతున్నాయండి ఈ ఇయర్. సో ఈటీవీ వాల్యూస్ని పోగొట్టకుండా బట్ ఈటీవీ వెనుక ఒక ఇండివిజువల్ స్ట్రాంగ్ ఐడెంటిటీ వచ్చేలాగా ఇయర్ ఉంటుంది అనుకుంటున్నామండి. డైరెక్టర్ గారు సార్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది Part 2లో రివీల్ చేశారు. అవును. మరి ఇప్పుడు చంద్రిక ఎక్కడ ఉన్నది అనేది Part 2లో రివీల్ చేస్తారా, మళ్ళీ Part 3లో ఉంచుతారా, ఏమన్నా పెడతారా? తెలుస్తుంది, సీజన్ 2లో తెలుస్తుంది. రెండు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇంకో కొత్త డౌట్ రైజ్ అవుతుంది మీకు. అంటే మళ్ళీ Part 3 చూస్తారుగా జాన్ హిట్, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సాయికృష్ణ గారు, ఈటీవీని ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో ఒక డీల్లోకి వచ్చిందని తెలిసింది. ఓకే. సో అది ఆ రీజనల్ అండ్ నేషనల్ ఓటీటీస్ మెర్జర్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ కొలాబరేషన్ అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్గా ఉండబోతుంది? ప్రాఫిటబుల్ అట్లేం కాదు. సో 90s లిటిల్ ఆర్ట్స్ అండ్ ఎయిర్ ఇచ్చాము మనం. క్విక్లీ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్, రీజనల్ ఈజ్ గ్లోబల్ అంటారు కదా. సో ఆ గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఇచ్చి చూద్దాం ఒకసారి, గ్లోబల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా మన కాంటెంట్ ఎట్లుందని. సో మనం తీసిన కాంటెంట్ అసలు నచ్చుద్దా గ్లోబల్ ఆడియన్స్కి అనేది ఒక క్వశ్చన్ ఉండే. బట్ లక్కీలీ ఈ 3 కాంటెంట్తో ప్రూవ్ అయిన థింగ్ ఏంటంటే సరే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్ అంటారు, నిజమే అనుకున్నాం. రెండోది ఏంటంటే వీటన్నిటికీ మనకి సీజన్ 2 చేసే ఆలోచనలు ఉన్నాయి. ఎయిర్కి కానీ లిటిల్ ఆర్ట్స్ కానీ 90s కానీ. సో ఐపీ పాపులర్ అవుతుంది, అందరికి తెలుస్తుంది. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు. సో సీజన్ 2 కొంచెం పెద్దగా చేయొచ్చు అని ఒక థాట్తో చేసింది. బట్ కొలాబరేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్తో. అంటే మీరు ఎప్పుడు కూడా ఓన్లీ చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పటిదాకా, ఓటీటీ వైజ్ కొండం కూడా. సో పెద్ద సినిమాల మీద ఏమన్నా కాన్సన్ట్రేట్ చేసే ఆలోచన ఉందా? ధీరజ్, ఒకటి మీరు చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్స్ ఎలా చేస్తారు జనరల్ అడుగుతుంది? బడ్జెట్ మూవీస్ బట్టి అంతే. ఇట్స్ నాట్ అబౌట్ కాంటెంట్ ఆల్వేస్ కదా. సో అంటే ఒక స్టార్ హీరో మూవీ పెద్ద మూవీయా, పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీయా? పెద్ద బడ్జెట్ అండ్ పెద్ద స్టార్ హీరో. పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీ, పెద్ద స్టార్ మూవీ పెద్ద స్టార్. సో ఇక్కడ ఒకటి, ఒక స్టార్ కామెడియన్ కానీ స్టార్ హీరో కానీ ఒక పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకోండి, అదే ఒక న్యూ కమర్తో చేసాం అనుకోండి. సో న్యూ కమర్తో మేము పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ కానీ పెర్ఫార్మెన్స్ చేయించేటప్పుడు సో దిస్ ఈజ్ మోర్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టే థింగ్. మా దృష్టిలో ఎక్కువ ఎఫర్ట్స్ ఏది ఉంటే అదే పెద్ద సినిమా అని మా ఫీలింగ్. సో ఎక్కువ ఎఫర్ట్స్ మాకే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మాది కూడా పెద్ద సినిమా కానీ తక్కువేం కాదు. సో మా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి బాగా.
సో ఇప్పుడు ఎలా అంటే లిటిల్ తక్కువ అనట్లేదు అలా కాదు, బట్ కంటెంట్ పాపులారిటీ అనేది లేదంటే ఈ ఓటీటీ పాపులారిటీ అనేది పెరిగేది కూడా విత్ డెఫినెట్లీ పెద్ద స్టార్ సినిమాలకి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, పెద్ద సినిమా పెద్ద ఆడియన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ చిన్న సినిమాలు కూడా ఎక్కువ లెవెల్ ఆఫ్ పెద్ద ఆడియన్స్ చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా ఉంది. సో 30 days తీసాం మనం. సో ఎవ్రీ డే 6 AM to 9 PM కాల్ షీట్. సో ఆర్ ఎఫర్ట్స్ వాజ్ మోర్ స్ట్రాంగర్. అంటే ఆ ఎఫర్ట్స్ అనేవి పెద్దవి కదా అనేది మా ఫీలింగ్. సో ఎక్కడ ఎఫర్ట్స్ అంటే ఎఫర్ట్స్ ఆ మనీ అంటే మీరేమంటారు? అప్పుడు మాదే పెద్ద సినిమా కదా. హర్ష గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చాలా మంచి వర్డ్స్ చెప్పారు. ఈటీవీలో చేస్తున్నానంటే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, అదే క్వశ్చన్ మార్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నారు అనేది. సో మీకు ఎలా అనిపించింది ఈటీవీతో కొలాబరేషను? ఇంకా ఈ 2026 కావచ్చు, రాబోయే రోజుల్లో ఈటీవీతో మీకు కొలాబరేషన్ ఎలా ఉంటుంది? అట్లాంటి ప్రాజెక్ట్స్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే మీరు ముందు చేయడానికి రెడీగా ఉంటారా? లేదంటే సినిమా అవకాశాలు వేరే పెద్ద బ్యానర్లో వచ్చినా కూడా ప్రియారిటీ దేనికి ఉంటుంది? వావ్, ఓకే. సో నేను చెప్పాను కదా, ద పీపుల్ హూ క్వశ్చన్ మీ, ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు కానీ చేయాలని దే ఆర్ సర్చింగ్ ఫర్ లైక్ ఎన్ ఆపర్చునిటీ హియర్. సో అది దట్స్ అమేజింగ్. అండ్ డెఫినెట్లీ నేను ఇది సైన్ చేసింది కూడా బికాజ్ ఐ లవ్ ద కంటెంట్ అండ్ ఐ న్యూ దే ఆర్ రియలీ ఆనెస్ట్ అండ్ ఏంటి గుడ్ పీపుల్ అని. సో ఐ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ దెమ్. నితిన్ గారు, I will continue working with them అని అంటున్నా, with ETV. So yeah, definitely I'll continue working because they're doing a really great job. So yeah. డైరెక్టర్ గారు, సార్, సాధారణంగా ఈటీవీలో ఇప్పుడు దాకా వచ్చిన 5 డైరెక్టర్లు 5 కథలు చాలా పరిచయం అయ్యాయి, సక్సెస్ఫుల్గా వెళ్ళాయి. కానీ మీరు మాత్రం ఈటీవీ 2లోనే సో రెండోసారి వేదిక ఎక్కారు. అంటే చాలా అవకాశం, అంటే సక్సెస్ మీట్లో ఇంకో డైరెక్టర్ వచ్చి వేరే ప్రొడ్యూసర్ చూసి మంచి అంటే పెద్ద బ్యానర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి పెద్ద సినిమా అవకాశం ఇస్తుంది. కానీ మీరు సీజన్ 2 కంప్లీట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. సో మళ్ళీ చెడగొట్టుకండి, సీజన్ 3 కూడా తీద్దాం అనుకుంటున్నాం. సీజన్ వెళ్ళి చెడగొట్టి ఆఫర్ వచ్చి వెళ్ళిపో, ఇట్లా బాహుబలి లాగా మీరు 1 and 2 కలిపి ఇంకొకటి కొత్త కోణంలో ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అదే ఇందాక మీ మాటలు అర్థమవుతుంది, అదేనా? ఇంకో సస్పెన్స్ క్రియేట్ చేసి ఈటీవీ విన్లోనే ఇదే వెబ్ సిరీస్లో కంటిన్యూ ప్లాట్ఫామ్లో స్ట్రాంగ్గా నిలబడదాం అనేది మీ ఆలోచన? చిన్నప్పటి నుంచి వీళ్ళు చెప్పిన మాటే ఈటీవీ మీ టీవీ అని. సో చిన్నప్పటి నుంచి చెప్పిన మాట చూస్తుండే. సో డెఫినెట్లీ ఆయన కూడా అందుకే ఉండిపోయాను అంటున్నాను. లేదండి, అంటే యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి ఎప్పుడైనా సరే అది పద్ధతి, మన చివరి వరకు అది కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాతే వెళ్ళాలి. సో దాని మీద చాలా క్యాల్కులేషన్స్ అవి ఉంటాయి. అండ్ దానికి తోడు ఇది నా ఫేవరెట్ చెప్పాలంటే కనుక, చెప్పాను ఇందాక నాకు లైఫ్ అంతా నేర్పించింది అని. సో డెఫినెట్లీ అందుకే. అంటే ఫస్ట్ సీజన్ తర్వాత మీలో చేంజెస్ ఏంటి? అంటే కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి, ఎదుర్కొన్నారు, సపోర్ట్ ఉంది, సో ముందుకెళ్ళారు, సీజన్ 2 కూడా కంప్లీట్ చేశారు. ఆ మధ్యలో సో మీ ఎట్లా ఉండేది, మీ పరిస్థితి ఎలా ఉండేది? ముందుకు వెళ్దామా లేదా ఏంటి, ఎలా ఇబ్బంది పడేవారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఒక మేకర్గా ముందుకు వచ్చారు? నిద్ర వచ్చేది కాదు, చిరాగ్గా ఉండేది, ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఎవరి మీద కోపడతాం, ఎవరి మీద కోపడలేము, సైలెంట్గా ఉండేవాళ్ళం. సర్లే ఒక టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో మాట్లాడడం, నా వైఫ్ మా మదర్ వల్ల సంథింగ్. అందులో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సీజన్ 2 మీద కూర్చున్న తర్వాత మీకు చెప్పాను కదా స్క్రీన్ ప్లే పరంగా, సో దాని మీద మా ఎడిటర్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చోడం, సో మెల్లిమెల్లిగా సో బయటకు వచ్చేసారు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఉండాలి. సో వెరీ చంద్రిక అనేది ఆ క్వశ్చన్ ఎంత బలంగా ఉందో దానికి ఆన్సర్ కూడా చాలా బలంగా ఉంటేనే సీజన్ 2 అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ సమాధానం ఎంత బలంగా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్, చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నానో అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను అన్నిసార్లు చూశాను, 1-2 సార్లు ఆడియన్లో చూశాను, డైరెక్టర్లా కాకుండా రాసిన వాళ్ళ కాకుండా ఆడియన్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ, చాలా రిలాక్స్గా ఉన్నాను నేనైతే కనుక. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో చెప్తారు ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారని. సో మీరు చూసిన తర్వాత వేర్ ఇస్ చంద్రిక అని అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అంతే స్ట్రాంగ్గా మీకు తెలుస్తుంది. సాయి గారు 2025 చాలా థియేటర్లో సో మంచి హిట్ కొట్టేందాక దాకా ఇంకొక బాల్ ఉంది, 6 కొడితే అయిపోద్ది అన్నారు, 6 కొట్టేస్తున్నారు ఆల్రెడీ. మరి 2026లో ఇంకా ఎన్ని మ్యాచ్ ఎలా ఉండబోతుంది థియేటర్లో, సో ఎన్ని 6 కొట్టాలనేది సో మీ థాట్, ఆ ప్లానింగ్ ఏంటి? 26లో ఒక 8 థియేటర్ మూవీస్ వస్తాయండి మా నుంచి, ఒక 7 వెబ్ సిరీస్ అండ్ ఓటీటీ కాంటెంట్ వస్తాయి, 15-16 కాంటెంట్ వస్తాయి ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో. నితిన్ హాయ్ సార్. సరే, అంటే ఇప్పుడు కంటెంట్ వైజ్ చాలా బిగ్ ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తున్నారు. అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే
శివాజీ గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, లేకపోతే ప్రశాంత్ కానీ, అంటే కొత్త టాలెంట్ని ఒక ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందంటే ఇప్పుడు తెలుగులో ఈటీవీ కంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఏం లేదు కొత్త వాళ్ళు ఏదో అప్రోచ్ అవ్వటానికి. ఈ డ్రైవ్ అనేది చాలామందిని పరిచయం చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు విన్ విన్ పొజిషన్లోకి వెళ్తున్నారు. ఈటీవీకి కొత్తగా వచ్చే వాళ్ళకి మధ్య సరైన బ్రిడ్జ్ వర్క్ చేస్తున్నారు కదా, అది సూపర్ సక్సెస్ అవుతుంది. అంటే ఈటీవీ సినిమాలు చేయటం మొదలెట్టినప్పుడు కూడా మౌన పోరాటం కానీ, ప్రతిఘటన కానీ వాళ్ళు అదే ఫాలో అయ్యారు. సేమ్ వాల్యూస్ మీరు విన్లో కూడా అదే అప్లై చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అంటే కొత్త ఏజ్ గ్రూప్కి అలవాటు చేస్తున్నారు ఈ జనరేషన్కి. అది చాలా సక్సెస్ ట్రిక్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంకి వచ్చేసరికల్లా ఇది థ్రిల్లర్ మూవీ అయినా అందులో ఎమోషన్స్ని చాలా స్ట్రాంగ్గా ప్లేస్ అయినాయి. ఈ క్రియేటివ్గా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? క్రియేటివ్గా అంటే క్రియేటివ్గా ఈ ప్రాజెక్ట్ విషయంలోనే టోటల్గా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా అంటే ఈటీవీ మాకు స్టార్ట్ అయినప్పుడు ఒక మౌన పోరాటం అనేది అప్పుడులో అదేం కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, ప్రతిఘటన కమర్షియల్ ప్రాజెక్ట్ ఏం కాదు, కానీ అవి ఒక కొత్త వరవడిని సృష్టించినాయి. సేమ్ స్ట్రీక్ మీరు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అదే కంటెంట్ వెంట పరిగెడుతున్నారు, కాంబినేషన్స్ వెంట కాకుండా. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ ఏంటి అంటే ఏం లేదు సార్, ఎంత సాటిస్ఫై ఉన్నాను అని అడిగారు కాబట్టి, మాతో పనిచేసిన ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక కాంటెంట్ మాతో చేస్తున్నాడంటే తన లైఫ్ ఫుడ్ స్టేక్లో ఉన్నట్టే. అలాంటి వాళ్ళు సక్సెస్ తర్వాత అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి, రిలీజ్ రోజు అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి, రిలీజ్ ముందు అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ వరకు వెళ్ళారండి మా డైరెక్టర్స్ అందరూ. ఈ ప్రాసెస్లో ఉన్న ఎక్సైట్మెంట్ లైఫ్లో ఎందులోనూ రాదు అని నా ఫీలింగ్. అంత క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఇలాంటి అవుట్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఇందాక మెగలక గారు అన్నారు వాట్ ఈస్ దట్ క్రాష్ కోర్స్ అని చెప్పి. సో ఇట్ ఈస్ అ మ్యూచువల్ ఆపర్చునిటీ అండి. వాళ్ళకి ఎలా అయితే యాజ్ ఈటీవీ ప్లాట్ఫామ్ మేము ఎలా అయితే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నామో వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు టు టెల్ ఎ గుడ్ స్టోరీ. సో ఇలాంటి ఒక హెల్దీ ఫౌండేషన్ అనేది రామోజీరావు గారు స్టార్ట్ చేశారు. సో అది ఉన్నంతకాలం దిస్ ఫార్ములా విల్ నెవర్ గో రాంగ్ అండి. హిట్స్ అండ్ ఫ్లాప్స్ హియర్ అండ్ దేర్ ఆర్ ఫైన్, బట్ అది వేసిన ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఒక రామ్ సేతులా ఉంటుందని నా ఒపీనియన్ అండి. వర్ష గారు హాయ్ అండి. సో మీ ఫిల్మోగ్రఫీలో ఈ క్యారెక్టర్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది, అంటే పర్సెప్షన్ ఆఫ్ ఆడియన్స్ని మారుస్తుంది మీ మీద. ఒక డైరెక్టర్స్కి రైటర్స్లో కూడా కొత్త బలాన్ని ఇస్తుంది. ఈమె మీద గాల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్సే కాదు, సో కొంచెం ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే మీకు ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు తీసుకుంది? అంటే లైక్ ముందు నుంచి ఐ నో లైక్ ఐఎమ్ అ గుడ్ పర్ఫార్మర్ అని, ఐ కెన్ డూ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చేయొచ్చు అని నాకు తెలుసు. కానీ బికాజ్ చాలామంది just approach me for like మీరు చెప్పినట్టు గర్ల్ నెక్స్ట్ డోర్ ఫిల్మ్స్ వేర్ ఐమ్ జస్ట్ లైక్ స్టాండింగ్ అండ్ స్మైలింగ్. సో అలాంటి చాలా ఆపర్చునిటీస్ వచ్చింది, అది నేను చేశాను కూడా. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ డూయింగ్ ఇట్, ఐ డిడ్ ఇట్ బికాజ్ అప్పుడు నాకు అది అవసరం. బట్ ఇది చేసిన తర్వాత ఐ రియలైజ్ నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చింది ఈ షూట్కి వెళ్ళేటప్పుడు, ఇది షూట్ చేసినప్పుడు అండ్ కథ విన్నప్పుడు. ద ఎక్సైట్మెంట్ ఐ గాట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్, అది నేను కంటిన్యూ చేయాలి. సో I want to do stories that excite me. So దానికి ఎంత పేషెంట్గా వెయిట్ చేస్తాను, బట్ ఐ విల్ నెవర్, దట్స్ ద టేక్ అవే. ఐ వాంట్ టు గెట్ ఎక్సైటెడ్ లిస్నింగ్ టు ద స్టోరీస్. సార్ సాయిబాబు గారు అంటే ఓటీటీకైనా ప్రొడ్యూసర్గా మూవీస్ ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉన్నాయి సార్? మూవీస్ ప్లానింగ్ ఏం లేదండి. టీవీ విన్ టీం చాలా హ్యాపీగా ఉంది. ఈటీవీ టీమ్ తోటి మాకు చాలా హ్యాపీగా ఉంది. సాయి కృష్ణ, నితిన్ ప్లస్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్. సో వీ విల్ ట్రావెల్ విత్ దెమ్ ఓన్లీ. అంటే ఈటీవీలో ఫస్ట్ ఇలా ఓటీటీకి తీసిన అవి ముందు థియేటర్లో రిలీజ్ చేసి ఆ తర్వాత సక్సెస్ కొట్టి ఇటు ఓటీటీలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కదా. సో మీరెందుకు అలా చేయలేదు? మేము టేకప్ చేసే ప్రాజెక్ట్కి థియేటర్కల్ పొటెన్షియాలిటీ ఉంటే డెఫినెట్గా చేస్తాం థియేటర్. అంటే ఇది ఇప్పుడు కానిస్టేబుల్ కనకం అది అంత పొటెన్షియల్ లేదు అంటే ఇది సిరీస్ కదా. సిరీస్ కదా. ఓకే, అంటే సిరీస్ అంటే దాన్ని సినిమాటిక్ కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, ఎస్. ఇఫ్ దే సే ఓకే వీ కెన్ డూ ఇట్. సాయి గారు
ఫస్ట్ సిరీస్ అప్పుడు కొద్దిగా జీవాలతో కొద్దిగా ఇష్యూస్ అయ్యాయి కదా, అది ఏమన్నా సాల్వ్ అయిపోయిందండి మొత్తం, లేకపోతే ఏంటి అది ఎంతవరకు వచ్చింది? మీరు క్వశ్చన్ ఉందో సాల్వ్ అయిపోయాయండి, మీరు అడిగి మళ్ళీ తీస్తారు బయటికి. లేదు సార్, లేదు సాల్వ్ అయిపోయింది. ఇట్స్ గుడ్ నౌ. యా. సురేష్ బాబుల్ గారు ఇప్పుడు ఇందాక చెప్పారు నితిన్ గారు ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్క మ్యూజిక్ ఎలా కొట్టారు ఏంటి అనేది. సో ఎలా అనిపించింది 25 మీకు జర్నీ మొత్తం కూడా ఎలా అనిపించింది? డిసెంబర్ అయితే అదిరిపోయింది అన్న. డిసెంబర్ 31 కాదు, 31 కాదన్న, మొత్తం డిసెంబర్ మంత్ అంతా 25 అంత కష్టపడితే డిసెంబర్లో సక్సెస్ వచ్చిందన్న. చాలా బాగుందన్న, అదిరిపోయింది. ఇప్పుడు బిరుదు కూడా వచ్చింది, షూరేష్. ఇందాక ఏదో సీక్రెట్ ఏదో అంటే గుడ్ న్యూస్ ఏదో చెప్తా అంటున్నారు, ఎప్పుడది? ఏదన్నా గుడ్ న్యూస్ ఏదో చెప్తా అని ఇందాక నితిన్ గారు చెప్పారు కదా, రాంబాయి 26లో చెప్తాను, పిలుస్తాను. ఇదే 26 కదా మరి? అదే కొన్ని రోజులు టైం పడుతుంది అన్న, నువ్వు ఇరికియకు, ఇప్పటికే ఇరుక్కొని ఉన్నా. ఓకే. నితిన్ గారు సార్, ఇక్కడ హాయ్ సార్. అది ఒక హిట్ సిరీస్కి సీక్వెల్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రెషర్ అనేది ఉంటుంది. బికాస్ కంపేర్ చేస్తారు, కంపారిజన్స్ అనేవి. అండ్ 1 చాలా బాగుంది, చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ బట్ కమింగ్ టు ద సీజన్ 2 మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే 1K మాత్రం తగ్గకుండా ఉండాలి, లేకపోతే డెఫినెట్గా వాళ్ళు డౌన్ చేస్తారు. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది 2 ఎంతవరకు హోల్డ్ చేస్తుంది త్రూ అవుట్ ద సిరీస్? అంటే ఇందులో 2 థింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము 1 చేసిన తర్వాత దాని సక్సెస్ని మెజర్ చేసుకొని స్క్రిప్టింగ్ చేసి మళ్ళీ షూట్ చేయడం ఒక పద్ధతి, మొత్తం ఒకేసారి షూట్ చేసేసాం ఆల్రెడీ. సో బట్ 1కి వచ్చిన కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందండి, బికాస్ నో ప్రోడక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కదా. 1లో ఏదైతే కొన్ని చోట్ల వాళ్ళకి స్లో అనిపించడం, ఏదైనా ఫ్లా అనిపించింది ఏదో అన్నవి కూడా సీజన్ 2కి మేము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్ కన్సిడర్ చేయడం జరిగింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇంకా ప్రెషర్ ఫీల్ అవుతున్నారా లేదా అంటే, ఇప్పుడు మాది ఇది పెద్ద సక్సెస్ అయిందండి, మళ్ళీ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇంకో సక్సెస్ చేయాలి, తర్వాత ఇంకో సక్సెస్. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లూప్ అంతే. బట్ మా అందరికంటే ఎక్కువ ఐ థింక్ ప్రశాంత్ గారు చెప్పాలి దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్. చెప్పండి సార్. ప్రెషర్ లేదు సార్, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూస్ అంటే ఏ క్యారెక్టర్ అయినా ట్రిమ్ చేయడం కానీ, లేదా ఈ క్యారెక్టర్ని ఇంకా కొంచెం పెంచితే బాగుండు అని ఏమన్నా ఫస్ట్ మీరు వింటారు కదా వ్యూ, అవును, అది విన్నాక ఏమన్నా క్యారెక్టర్ ట్రిమ్ చేయడం కానీ, ఎందులో అంటారా? సీజన్ 1లో? సీజన్ 2లో లేదండి, లేదు, పర్ఫెక్ట్ మొత్తం అంతా. ఇప్పుడు సీజన్ 1లో మీకు చెప్పాను, చాలామందికి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సీజన్ 1లో చూస్తే చాలా క్లూస్ ఉంటాయి మీకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సో చిన్న క్యూరియాసిటీ అనమాట, ఇందాక సస్పెక్ట్స్ అందరు ఫోటో ఫ్రేమ్స్ వేసి గెస్ట్ చేయమని అడిగారు కదా, సో ఎవరెవరు కరెక్ట్ చెప్పారని అడగట్లేదు, బట్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయని చెప్తారా? అదృష్టంలో డైలాగ్ ఉంటుంది సార్, నాకేం కనబడదు, తెలియదు, చూడలేదు. సో జనవరి 8 వరకు అదే డైలాగ్. బండి నితిన్ గారు దాంట్లోనే ఆన్సర్స్ ఉన్నాయని అందరు కరెక్టే చెప్పారు. యాక్చువల్గా అందరూ కరెక్టే చెప్పారు, ఎందుకంటే అక్కడున్న 5 మంది రీజనే, వాళ్ళందరూ వెనకాల ఎవరు ఉన్నారనేది మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో 2025 అనేది మంచి సక్సెస్గా రన్ అయింది. సో 26 ఏంటి, ఏమన్నా రెజల్యూషన్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నారా, లైక్ కంటెంట్ విషయంలో కానీ ఏదన్నా? బిగ్గర్ రెజల్యూషన్స్ బై ద మేనేజ్మెంట్ ఉందండి. మా అందరిది సేమ్ గోల్ అంతే. 25 అనేది మేమేంటో చెప్పడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము ముందుకెళ్ళాలి. సో మా బిగ్గెస్ట్ రెజల్యూషన్ ఏంటంటే ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, ఇంకా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కష్టపడాలి. ఇదే రెజల్యూషన్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఎల్లుండి మీరు ఏం చేయాలంటే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూడాలి, దానికంటే ముందు ప్రశాంత్ గారు చెప్పినట్టు సీజన్ 1 చూడాలి. సో అలా కంటిన్యూ చేయాలన్నమాట, బింజ్ వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సూపర్ హిట్ అవబోతుంది, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో కలవబోతున్నాం కాబట్టి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేవ్ ద డేట్, Jan 8th కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ టుడేస్ ఈవెంట్ బై యువే మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.